సార్ మీరు గొప్ప జెనెటిక్ ఇంజనీరే కావచ్చు. మీ వైఫ్ ను సబ్జెక్ట్ గా ఎంచుకోవడం మీరు చేసిన మొదటి తప్పు. 7 నెలలకి ముందే అబార్షన్ చేయించకపోవడం రెండో తప్పు. నేను కోరుకున్న దాంట్లో తప్పే ఉంది డాక్టర్. అన్ని టాలెంట్స్ కలిగిన ఒక సూపర్ హ్యూమన్ బీయింగ్ గా నా బిడ్డను సృష్టించాలనుకున్నాను. మల్టీ డిఎన్ఏ కలిగిన ఒక పర్ఫెక్ట్ జీనోమ్ ని నా వైఫ్ గర్భంలో ప్లేస్ చేశాను. ఇది జెనెటిక్ రీసెర్చ్ లో ఒక రెవల్యూషన్ అయి ఉండేది. వెల్, ఇప్పుడు గతాన్ని తలుచుకుని ప్రయోజనం లేదు. ఇద్దరు పిల్లలకి కలిపి ఒకే హార్ట్. ఇలాంటి కవల పిల్లలు బతికినట్టు మెడికల్ హిస్టరీలోనే లేదు. హార్ట్ ఉండే పిల్లాన్ని మాత్రం ప్రాణాలతో ఉంచి మిగతా పిండాన్ని కోసి తీసేద్దాం. ఇట్స్ ఏ క్లినికల్ వేస్ట్. లిసన్, పేరు కూడా పెట్టనప్పుడు ఒకరిని దూరం చేసుకోవడం ఈజీ. ప్రేమ పెంచుకున్న తర్వాత మీ వల్ల కాదు. యా, ఏం చేస్తున్నావు? పిల్లల్ని ఎవరు తాకడానికి వీల్లేదు. బుద్ధి లేకుండా మాట్లాడుకో. ఇది ఒక్కటే దారి. వీరిద్దరు నా ప్రాణం. దేవుడు నాకు ఇచ్చిన వరం. ఎవరైనా తాకారో వాళ్ళని చంపేస్తాను. థ్యాంక్ యూ. ఈ విజయానికి కారణం నా లోకస్ లాక్టో కంపెనీ యొక్క హెల్త్ డ్రింక్ ఎనర్జీ ఆన్. మిగతా హెల్త్ డ్రింక్స్ అడ్వర్టైజ్మెంట్స్ చూశారంటే మా ప్రోడక్ట్ వాడే పిల్లలందరికీ చొక్కాలన్నీ చిన్నవైపోతాయి, చేయి జాపితే మామిడి పండు అందుకోవచ్చని కథలు చెప్పే ప్రోడక్ట్ కాదు ఇది. ఈ విషయం మీకు అర్థమైంది కనుకే మిగతా హెల్త్ డ్రింక్స్ అన్నింటినీ దాటేసి రాకెట్ లాగా 70% మార్కెట్ షేర్ తో ఎనర్జీ ఆన్ ముందుంది. ఒక్క సంవత్సరంలో ఎనర్జీ ఆన్ పిల్లల పెరుగుదలని, మెమరీ పవర్ సంవత్సరంలో కాదు, నెలల్లో కాదు, నిమిషాల్లో పెంచుతుంది. Yes, sir. Go ahead. Ma'am, do you have an invitation? I don't have invitation. Then I'm sorry, I My can't let friend you in. invited, that's No, why ma'am, I I came. can't. Suresh, ma'am, you can go, please. థ్యాంక్ యూ వెరీ మచ్. 10 సంవత్సరాల క్రితం ఇదే కాంపిటీటర్స్ దగ్గరికి ఎనర్జీ ఆన్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తో నేను ఉద్యోగం కోసం వెళ్లాను. ఇలాంటివి 1,00,000 ప్రోడక్ట్స్ ఉన్నాయని నిరుత్సాహపరిచారు. చీప్ అని తరివేశారు. మీరు కొలిచే ఏ దేవుడు నా మీద కొంచెం కూడా దయ చూపలేదు. కానీ దేవతలా కరుణించింది నా సుధా, మై లవింగ్ వైఫ్. నమ్మకం కోల్పోయి ఓడిపోయిన నా జీవితంలో ఒక కొత్త వెలుగును తీసుకొచ్చింది. చాలా మల్టీనేషనల్ కంపెనీస్ కొలాబరేషన్ అని, పార్ట్నర్షిప్ అని బిలియన్స్ లో బేరవాడి నా కంపెనీని వాళ్ళ పాకెట్ లో వేసుకోవాలనుకుంటున్నారు. నో, ఐ విల్ నాట్ సెల్ మై కంపెనీ. I will not sell my child, my life. Mein Kind. So, ladies and gentlemen, the future is ours. Let's celebrate. వావ్, బాగా మాట్లాడారు. బ్రిలియంట్ నానా. నువ్వు నమ్మేశావా? పెళ్ళం సెంటిమెంట్ మీద దెబ్బ కొట్టి ఎనర్జీ ఆన్ కి టార్గెట్ కన్స్యూమర్స్ అంటే అదేరా ఇంటి ఆడవాళ్ళని ఎలా పడేశారు చూసావా? Hey, ఈ బిజినెస్ ట్రిక్స్ అని మీ అమ్మకి చెప్పొద్దు. మిస్టర్ కామ్రేడ్, టైం టు చిల్ మ్యాన్. వైన్ టేస్ట్ చేస్తాం. ఏటకి ఇలా చిక్కిపోయావు? అరియర్స్ అన్ని పాస్ అయ్యావా? పాస్ అయ్యే ఛాన్సే లేదు. అన్న గజని కదా. ఏంటంటే గాలి కుదిలేశారా? ఒకసారి అంకుల్ ని చూడండి, తెల్లదాని బుగ్గలకి మాలిష్ చేస్తున్నారు. జాగ్రత్తగా ఉండండి, జంప్ అయిపోతారేమో. ఏం భయం లేదు, పుట్టి మాటలే. అత్తిపత్తి. అత్తిపతి అంటే అర్థం కాలేదా? పుట్టుకుంటే ముడిచిపోతారట. వాడంటే అమాయకుడు, వీడు ఎదురుదలకి ఏం చేశాడో తెలుసా? రే, మీ వెళ్ళండి రా, పోండి. మేడం 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 హాయ్, ఐఎమ్ ఆర్ఆర్ రఘురామ్, హెడ్ ఆఫ్ R&D డిపార్ట్మెంట్. ఫస్ట్ టైం మా కంపెనీతో కలిసి వర్క్ చేశారు. పైగా ఫ్రెంచ్ జర్మన్ బేసిక్ గా మాట్లాడుతున్నారు. మీ ట్రాన్స్లేషన్ సర్వీస్ మాకు ఫ్యూచర్ లో అవసరం ఉంటుంది. మీ నంబర్ ఇవ్వగలరా ప్లీజ్? మేడం మేడం, మీరు ఇలాంటి డ్రెస్సులు కాకుండా చీర కట్టుకుంటే, అయ్యో మిరపకాయ బజ్జీ కారంగా ఉంటుంది కదండి. నీళ్ళు ఇవ్వండి త్వరగా. ఏమిటండి ఇది, గుట్టుకుని తాగేశారు? మీకు అలవాటు ఉందా? రోజు తాగుతారా? మేడం, ఇది వాటర్ కాదు, స్ట్రాంగ్ వోడ్కా. రాగా తాగేశారు. మీరు తాగిన స్పీడ్ కి చూస్తున్నామని రెండుగా కనిపిస్తాయి. ఇండియా పక్కన పాకిస్తాన్ లాగా నేను తగిలించాడు చూడు దేవుడు. హాయ్, ఆశ్చర్యంగా ఉంది. మీలాంటి అమ్మాయిలు కూడా తిలక్ కవితలు చదువుతారా? అది తెలుగులో. మీకు తిలక్ కవితలంటే ఇష్టమా? చేతిలో కలం అలాగే నిలిచిపోయింది. అప్పుడే నీ నవ్వు నా గుండె కింద వినిపించింది. ఏంట్రా ఏదో మంత్రాలు చదువుతున్నావు? నోర్మీరా. ప్రేమించే వాళ్ళు కవితలు రాయకుండా ఉండలేరు. తిలక్ కవితలు చదివిన వాళ్ళు ప్రేమించకుండా ఉండలేరు. హాయ్,
ఐమ్ అంజలి వా, నాకంటే ఎక్కువగానే మందు కొట్టినట్టున్నారు. లేదు లేదు, నాకు మందు కొట్టే అలవాట్లేదు. ఎవర్రా ఆంటీ సోది చెప్తున్నావు? ఎవరో ముసలి రచయిత్రి బోర్ అనుకుంటే హాట్ అండ్ స్వీట్ నే పడ్డావు. అయ్యో బాగా ఎక్కిందే. మీరు డబుల్ గా కనిపిస్తున్నారు. నలుగురులో ఉంటేనే ప్రాబ్లం. మేడం అంజలి, మీట్ మిస్టర్ అఖిల్ అండ్ మిస్టర్ విమల్, మా ఎండి రామచంద్ర గారి ట్విన్ సన్స్. ఓ ద కంజాయింట్ ట్విన్స్. Yes. మీ గురించి బుక్స్ లో చదివాను. ఓకే. మీరు స్టడీగా లేరు, కావాలంటే నేను మిమ్మల్ని డ్రాప్ చేయమంటారా? లేదు కరెక్ట్. వద్దు. రఘునా నాన్న పిలుస్తున్నారు. గమనిస్తున్నావా? యా, తొందరగా వెళ్ళు, నాన్న తిడతారు. ఓకే ఐ గాట్ గో నౌ. సీ యు సమ్ టైమ్స్. హాయ్. హలో బ్రదర్, ఈ థర్డ్ స్టాండర్డ్ లో మనం చదువుకున్నామే, పంటకి పారే నీరు కొంచెం గుంటకి పారుతుందని. నా వైపు చూసి తను స్మైల్ ఇస్తే నువ్వేంట్రా ఆడిస్తున్నావు? నీకు స్మైల్ వచ్చిందా? లెఫ్ట్ లో నాకే టాటా తనకు వద్దని చెప్పిన టాటా అది. మనమంతా ఐకమత్యంతో ఈ స్ట్రైక్ లో పాల్గొన్నాం. అన్ని యూనియన్ వాళ్ళను పిలుద్దాం. మన బలం ఏంటి అనేది వాళ్ళు చూపిద్దాం. అందరూ రండి రండి రండి. యాజమాన్యం నిరంకుశత్వం నశించాలి. మా శ్రమను దోచుకోవద్దు. రండి. మన ఆఫీస్. మనమంతా ఐకమత్యంతో ఈ స్ట్రైక్ లో పాల్గొన్నాం. అన్ని యూనియన్ వాళ్ళను పిలుద్దాం. మన బలం ఏంటి అనేది వాళ్ళు చూపిద్దాం. అందరూ రండి రండి రండి. యాజమాన్యం నిరంకుశత్వం నశించాలి. మా శ్రమను దోచుకోవద్దు. రండి. మన ఆఫీస్. అందరూ రండి. కిందికి దిగి రండి. ఎందుకయ్యా పిచ్చివాళ్ళ ప్రవర్తిస్తున్నారు? కంపెనీ యాజమాన్యం అడగకుండా అన్ని మనకి ఇస్తుంది కదా. చిన్న విషయానికి నిరాహార దీక్ష అంటారు. కారణం ఉంది కామ్రే. రేపు న్యాయమైన కారణం కోసం పోరాడితే మనల్ని పట్టించుకునే నాదులేవాడు. చూడు, ఏ పార్టీ యూనియన్ మీకు సపోర్ట్ చేయదు. ఆ నిరాహార దీక్ష ఏదో మీరే చేసుకోండి. సోదర కార్మికులారా, ఆ రోజు మీటింగ్ లో కంపెనీకి ఒకే ఏడాది 2 లాభం వచ్చిందని గొప్పలు చెప్పుకున్నారు. కానీ మనం మాత్రం ఇంకా బిచ్చగాళ్ళలాగే మిగిలాం. కంపు ఇక్కడేంట్రా నీకు పని? అన్నా, వీళ్ళు ఎక్కడికి ఎందుకు వస్తున్నట్టు? రే, వీళ్ళు మన కంపెనీని ఎదురించి పోరాటం చేస్తుంటే వీళ్ళకి సపోర్ట్ చేద్దామంటాం. న్యాయాన్ని సపోర్ట్ చేస్తూ మనము కాసేపు వీళ్ళతో కూర్చుందాం. నమస్కారం. మీ పోరాటం విజయవంతం అవ్వాలని ఆశిస్తున్నాను. రా కూర్చుందాం. ఇక్కడ వెళ్ళు. ఆకలేస్తే మనల్ని తినేసేలా ఉన్నారు. జరగండి బాబు, చూడటం. కార్మికుల కష్టార్జితాన్ని దోచుకొని నువ్వు కోట్లు గడిస్తున్నావే, అందులో కాస్త మాకు వాటా ఇస్తే నీ సొమ్మైపోతుంది. కార్మికుల ఐకమత్యం. వీళ్ళందరికీ మెడికల్, ఎడ్యుకేషన్ అలవెన్స్, ఇన్సూరెన్స్, గ్రాట్యుటీ, బోనస్, క్వార్టర్స్, లొట్టు, లొసుకు ఇవన్నీ పద్ధతిగా ఇస్తున్నా తృప్తి ఉండదు, విశ్వాసం లేదు. శ్రమ దోపిడీ నశించాలి. కార్మిక భాగస్వామ్యం. వార్త కూర్చొని పరువు తీస్తారేంట్రా? డాడ్, తమరి విప్లవ వీరుడి ఘనకార్యమే ఇది. పెట్టాఫోను. మా బోనస్లు పెంచాలి. సార్, ఇదంతా వీల్ చేస్తుంది కాదు సార్. ఎవరో ఆపోజిట్ కంపెనీ వాళ్ళు వెనకుండా రెచ్చగొడుతున్నారు. సతీష్, కంపెనీ సెక్యూరిటీ చీఫ్ అని ప్రూవ్ చేయడానికి ఇలాంటి లేనిపోని కథలు నాతో చెప్పద్దు. వచ్చి కూర్చోండి. అన్నా, అర్జెంటు లోపలొచ్చరా, లోపలొచ్చు. హక్కుల కోసం పోరాడాలి. నీరసపడినా నీరు కారిపోకూడదు. ఈ రోజు ఆకలేస్తుంది, దాన్ని అరుచుకోవాలి. మనకు మన భవిష్యత్తే ముఖ్యం. పోరాటం కొనసాగిద్దాం. మీ సమస్య నాతో చెప్పండి. మీరు వచ్చి 2 ముక్కలు అయ్యో, నేనా? వద్దు. రండి బాబు. కామ్రేడ్స్, చరిత్రని తిరిగి రాయడానికి విప్లవమే మొదటి అడుగు. మీరు మీ నిరాహార దీక్షలో పట్టుదలతో ఉంటే ఏం కావాలన్నా మీ కాళ్ళ దగ్గరకు వస్తుంది. కాళ్ళ దగ్గరికి రాదు, కాల్ చేస్తేనే వస్తుంది. ఇప్పుడు చూడు బ్రదర్, దీక్ష దిక్కులు చూస్తుంది. ప్లీజ్ రేయ్, అఖిల్, ఇది ఎప్పుడు ఆర్డర్ చేశావురా? హోల్డా ఉంచుకో. నా చికెన్ లెగ్స్ ఏంటన్నా? అన్ని ఖాళీ. ఓకే ఓకే. ఆకలేసి కేకలేసి నా బాట సారికి ఎంత కష్టం. అరే శ్రీశ్రీరా. అంతా ఓకే కదన్నా? తెప్పించాలి. ఆకలి తేన్పన్నా. లీడర్, నువ్వు వెళ్ళింది బాత్రూమ్ కేగా బిర్యానీ వాసన వస్తుందేంటి? 2 రోజులు ముందు తినది అరగలేదు తమ్ముడు, అందుకే. లేదే, స్మెల్ రివర్స్ అయి నోట్లోంచి వస్తుంది. నువ్వు వెళ్ళింది దీనికేగా? లేదు, వాంతి అవడం వల్ల నోట్లోంచి స్మెల్ వచ్చి. లిటిల్ వస్తానన్నా. ఏంట్రా ఇది? అందరికి ఒకేసారి వస్తోందా? నీకు ముందు వచ్చింది, నువ్వు వెళ్ళొచ్చావు, మాకు ఇప్పుడే కదా వచ్చింది.
ఏంట్రా ఇది ఇది ఎక్కడికి వచ్చింది తిండిపోతే ఎదవాలరా చికెన్ కక్కుర్తి పడి అంతా పాడు చేశారు కదా షుగర్ పేషెంట్ ఆకలితో చచ్చిపోతాడు. నాకు డయాబెటీస్ డయాబెటీస్. నాకు లెగ్ పీసు. ఏ ముసలాడా నీకన్నా బుద్ధి లేదు తిండి కక్కుర్తి పడతావా నువ్వు మాత్రం బాత్రూంలోకి వెళ్ళి పరోటా కుర్మ తినరాలదా? ఐడియా నీకు ఇంత తమాషాగా ఉందా? పోరాటం అంటే ఏంటో తెలుసారా? హక్కుల కోసం పోరాడే వాళ్ళని తీసుకున్నారా అంత డ్రామా. ప్రతాప్ సార్ మిమ్మల్ని ఒక చిన్న రిక్వెస్ట్ అడగమన్నారు. వర్కర్స్ అందరినీ వదిలేయండి, వాళ్ళ మీద ఛార్జెస్ ఏం పెట్టద్దు ప్లీజ్. ఓకే సార్, ఓకే సార్. ఏమయ్యా అందరినీ వదిలేయి, రిలీజ్ ఏమని చెప్పారు? దిగండి వీళ్ళందరినీ తీసుకుని స్టేషన్కి వెళ్ళి ఇంకోసారి స్ట్రైక్ అని పిలువు, నీకు ఉంటుంది. సార్ అంతలోనే మీకెలా ఎక్కడున్నారు సార్? తిరిగి చూడరా. 1 మంత్ ప్రొడక్షన్ ఆపేస్తానన్నావు, 2 రోజులు స్ట్రైక్ ఆపేశావు, డబ్బు తీసేసుకున్నావు. సార్ అనుకోకుండా మధ్యలో మా వానర కొడుకులు వచ్చి మా వాళ్ళందరినీ కన్ఫ్యూజ్ చేసి పారేశారు సార్. నెక్స్ట్ టైం ఏ ప్రాబ్లం ఉండదు సార్. చించావులే ఎనర్జీ అండ్ ఫార్మ్ లో సంపాదిస్తానన్నావు, దానికి డబ్బు తగలేశాను. నాకు కొంచెం టైం ఇవ్వండి సార్, ఈసారి ఎలాగైనా పట్టేస్తాను. ఏదో బూత్ బంగ్లాకి వచ్చినట్టు ఉందిరా. డబ్బులు వాసన రావట్లేదు. కూర్చోరా. తర్వాత ఐటమ్ నెంబర్ 34 చిలక పలుకుల సుందరి బి సరోజాదేవి వాడిన సిగ కొప్పు. ఇది 3100, 3200, 5000, 5000 ఒకటోసారి, 5000 రెండోసారి. అక్కడ బాబు పాట 6000, 6000 ఒకటోసారి, 6000 రెండోసారి, 10,000. 10,000 పాత కుప్పకి 10,000 రూపాయల రెండోసారి, 10,000 మూడోసారి. తాతయ్య వల్ల తప్పించు. తర్వాత ఐటెం నంబర్ 35 శ్రీశ్రీ గారు రాసిన కవిత కార్టూన్ తో పాటు ఉంది. తన కవితల గురించి ప్రజల యొక్క స్పందన ఏమిటి అనేదే ఈ కార్టూన్. దేవుడి యొక్క పాట 20,000, 20,500, 21,000, 21,500, 22,000, 22,500, 23,000, 27,500, 28,000, 28,000 ఒకటోసారి. ఇంకెవరూ పాడలేదా? 28,000 రెండోసారి. నేను పాడబోతున్నాను. 29,000. రే ఇంకెవరు పాడలేదురా, అది మనకే. నువ్వెందుకు రేటు పెంచుకోవడమా? చూడమ్మా నీకు కావాలంటే నువ్వు పాడుకో. ఏ తమరికి శ్రీశ్రీ ఎవరో తెలుసా? ఓయా మనసొక్క మధు కలసం. అది ఆచార్య ఆత్రేయరా మొద్దు. ఓ రియలీ? 29, 30,000, 31,000, 32,000, 33,000, 34,000. నా దగ్గర 34,000 ఉన్నాయిరా, వదిలేరా ప్లీజ్. పోటీకి దిగాక ఫీల్ అవ్వకూడదు, డీల్ చేయాలి. రే 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 35,000 ఒకటోసారి, రెండోసారి, 35,000 మూడోసారి. రే రే ఆగు. నా వాళ్ళట్రా. ఆగరా ఆగు. ఇందులో 34,000 ఉన్నాయి. ఓకే బ్యాలెన్స్ 1,000 రూపాయలు. ఎదుకోండి. ఫ్రాడ్. హాయ్. 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 ఇక్కడికి రెగ్యులర్ గా వస్తారా? యా ఏదైనా ఇంట్రెస్టింగ్ ఐటమ్ ఉంటే వస్తాను. హ్యాపీ బర్త్డే. నాకా? ఈ రోజా? కాదే. ఎనీవేస్ రాబోయే బర్త్డేకి ఇది నా స్మాల్. యా నా డబ్బులతోనే కొన్నాడు. కురుతోడా నచ్చదా చూడు. వావ్, నాకా? ఇది నాకు దక్కలేదనుకున్నాను. అంత గట్టిగా పట్టుకోకండి, పాపం బొమ్మలో ఉన్నోళ్ళు ఉక్కిరి బిక్కిరి అవుతారు. హాయ్. అమ్మమ్మ తనే అంజలి, చీరలో అందంగా ఉంది కదా. గుడ్ మార్నింగ్ అంజలి మేడం. ఓ హలో సార్. అది నా మనసులో ఉన్నది ఇందులో రాశాను. ప్లీజ్ గుళ్ళో పూజ చేయించి మరీ తెచ్చాను. రెస్పెక్టెడ్ అంజలి మేడం, మిమ్మల్ని చూసిన క్షణమే మీరు నా జీవిత భాగస్వామిగా రావాలని ఆశపడ్డాను. మీ అప్లికేషన్ లో ఉన్న పుట్టిన తేదీ ఆధారంగా మా జ్యోతిష్యులు గారు మీ జాతకాన్ని గణించారు. మా అమ్మగారు పరిపూర్ణంగా అంగీకరించారు. మా అమ్మ కెమిస్ట్రీ టీచర్. అన్ని వేళలా నీ గురించే మాట్లాడుతూ ఉంటాడమ్మా. ఎప్పుడు నీ ఫోటోనే చూస్తూ నీ జాస్లోనే ఉంటాడంటే నమ్ము. మీ మీదున్న ప్రేమని నిరూపించడానికి నా ప్రాణాలైనా అర్పించడానికి సిద్ధంగా ఉన్నాను. ప్రామిస్. ఏంటండి ఇది? అపరిచితుల్లో రామలాగా ఇన్నాళ్లు పెళ్లే చేసుకోనని భీష్మించి కూర్చున్నాడమ్మా. ఇప్పుడే వాడికి పెళ్లి మీద ఆశ కలిగింది. చూడమ్మా, నేనే మార్కెట్ లో దొరికే బొమ్మనా ఇతను ఆశపడ్డాడని కొనివ్వడానికి? సార్, నాకు మీ మీద ఉన్నది ఉద్యోగరీత్యా గౌరవం మాత్రమే. ప్లీజ్ ఒక అమ్మాయి 2 నిమిషాలు మాట్లాడితే లవ్ లెటర్ ఇచ్చే కాలం నుంచి బయటకు రండి. నేను ఎందుకు నచ్చలేదో కారణం చెప్పండి అంజలి, మార్చుకుంటాను. ఇలా చెప్పకుండా వెళ్తే నేను భరించలేను అంజలి. అంజలి ప్లీజ్ అంజలి.
ఏమైందయ్యా సార్? ఇతని పేరు అజయ్ రత్నం. ఇది యాక్సిడెంట్ కాదు, రాబరీ. ఇతని చేతుకున్న వాచ్, బ్రీఫ్ కేస్ లో డబ్బు కొలగొట్టారు. నార్త్ సైడ్ దొంగలే ఇలా చేస్తారు సార్. Olga? Yeah, hi. I'm Satish, Chief Security Officer. I join you in a minute. The room is yours. He'll be here in 2 minutes. హలో. హాయ్. Hello. హాయ్. Hi. I'm Ramchandra. నైస్ మీటింగ్ యూ. ఐఎమ్ వోల్గా ఫ్రమ్ డెన్ పోస్ట్. Huh. Chief Reporter Volga. Yes, Volga. Okay. You are gold medalist in Indian Institute of Science, research head, embryo production and manipulation in National Russian Academy of Sciences. You pioneered in agrobiotechnology, creating human milk from cows. Okay. You have done a very good research on my background. What is that secret formula which made Energeon #1? Do you want me to tell you my trade secrets? Do you think Coca-Cola will tell you their trade secrets after 100 years? Whatever ingredients we use in Energeon, we print it on the pack. Read it. So you use the same ingredients as others, but Energeon gives an instant result. It's like this. You have one nose, I have one nose. You have 2 ears, even I have 2 ears. But are we alike? No. I have 2 eyes. You have 1, 2, and a 3rd eye. You think I'm a fool? You are not a journalist. You are a spy. Ray, తెల్ల తోలును పంపిస్తే అంతా విప్పుతాననుకున్నావా? ఇది తీసిన ఫోటోలు చూడు. మా ఆఫీస్ లో టాయిలెట్స్ మార్చడానికి ఇచ్చిన కొటేషన్స్. మీరిద్దరూ ముప్పొద్దులా దీన్ని తాగండి. అప్పుడైనా బుద్ధి పెరుగుతుందేమో చూద్దాం. గెట్ లాస్ట్. మళ్ళీ దీని మొహం నా ఆఫీస్ లో కనబడకూడదు. Yes, sir. అకి ఇవాళ కాస్త లిమిట్ గా తాగరా, నైట్ కవితలు రాయాలి. ఇన్ఫాక్ట్ నా మందే నిన్ను కవిని చేసిందిరా. హాయ్ గైస్. హాయ్. ఏ అంజలి, స్టన్నింగ్ గర్ల్. ఏ సారీ వి గాట్ ఎ బిట్ డిలేడ్. ఇంటర్వ్యూ చేయాలని తనే ఎదురు చూస్తున్నా. Hi, how are you? హాయ్ అగి. అఖిల్. Hi. She's Volga from Dan Post, Ukraine. ఉక్కు ఫ్యాక్టరీలో ఉక్రెయినేరా? యూఎస్ సార్, రష్యా నుంచి విడిపోయిన కంట్రీ. I can't believe it. ఏదో ఒకటి. ఒరిజినల్ జెరాక్స్. Он такой смешной. He's always like this. సతీష్ అలా వోడ్కా. యు Vodka for me, please. వన్ మోర్ వోడ్కా. ఇది మజ్జిగ తాగే ఫేస్. నో. Any fruit juice? ఓకే, 2 ఐస్ వేసిన ఆరెంజ్ షర్బత్ ఏసేపీ. Yeah, well. ఇంట్లోనే రష్యన్ క్లాసెస్ చెప్తున్నా ఉంటా. What are the chances for revival of socialism in Russian countries? No chance. కామ్రేడ్, తమరికి Russia విప్లవ had to భావాలు go to- తండ్రికొచ్చేస్తున్నాయా? ఎందుకురా ఇంతంత బుక్ లో అంతంత సేపు చదివి తన బ్రెయిన్ తింటా? నన్ను జోకను చేస్తేనే కానీ హీరోయిన్. Let's have a good evening. Okay, all good. Cheers. Cheers. Hey, this looks lovely. What's this? Oh, Yeah? it's a pen drive. Yeah. Hey, nice. Lucky fellow. మంచి ప్లేస్ లో సెటిల్ అయ్యారు. Come on. చాలరా, ఓవర్గా తాకు. Hey, నాకు నువ్వు తాగే ఈ ఆరెంజ్ జ్యూస్ వల్ల నా కిక్ అంతా దిగిపోతుందిరా. నేను 4 రౌండ్లు వేస్తే దాక్కుండానే 2 రౌండ్ల కిక్కిడికి ఓసికి. ఐ నీడ్ ఎ రిపీట్. విచ్ కంట్రీ యు ఆర్? Get lost. పోస్ట్ పెయిడా, ప్రీ పెయిడా? కనెక్షన్ ఇచ్చేద్దాం. ఏయ్, ఎవర్రా వాడు? కమ్ విత్ మై రూమ్. తనే కొడుతుందిరా. మీరు ప్రయత్నిస్తున్న వినియోగదారులు ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడ్డారు. వదలదా ఇంకా? And that's Russian cake. అవార్డు ఇవ్వచ్చురా దీని పర్ఫార్మెన్స్ కి. ఏరా, ఏం చేసింది? ఒక గ్లాస్ ఆరెంజ్ జ్యూస్ తాగి ఎన్ని చిత్తులేసింది. ఇన్నసెంట్ గర్ల్ రా. ప్రపంచం ఎంత ప్రశాంతంగా అందంగా ఉందని డిస్కో నుంచి బయటకొస్తేనే తెలుస్తుంది కదా. యా, Yes. వండర్ఫుల్ వరల్డ్. కానీ దీనికే చోట్లేదు. మా ఐమ్ రియలీ సారీ మా. రేయ్, నువ్వేంట్రా రష్యన్ కి తిన్నట్టు షేక్ అయిపోతున్నావు? చెంతకు వస్తుంది, ఎక్కడ ఒప్పుగలరా? ఏమి లేట్ అవుతుందని ఫోన్ చేసి చెప్పొచ్చు కదా. అయ్యో లేదమ్మా, నిజంగానే ట్రై చేశాను. సిగ్నల్ దొరకలేదు. సరే నీతో ఎవరున్నారు? నీతో పాటే ఉన్నానమ్మా. నువ్వు కళ్ళు మూసుకో. ఏ మిస్టర్ చెట్టు, యు వాంట్ సమ్ యూరియా? రేయ్, కాసేపు అయ్యో, ఇరుక్కుపోరా.
ఏమైంది? ఫ్లవర్స్, బ్యూటిఫుల్ ఫ్లవర్స్. వెరీ ప్రిటీ. నైట్ షో కావటం వల్ల కొంచెం లేట్ అవుతుందమ్మా. ప్లీజ్ మా నిమ్మి నన్ను డ్రాప్ చేస్తుంది. మదర్స్. ఈ నిమ్మికి గెట్ అవుట్ మ్యాటర్ మీ మమ్మీకి తెలుసా? అప్పుడప్పుడు అబద్ధాలు చెప్పడం కామనే కదా. అబద్ధం చెప్పడంలో మన కొట్టేవాడు లేడు. ఓకే, లెట్స్ ప్లే అ గేమ్, అ లై గేమ్. రెడీ? ఓకే. ఏంటి సార్ ఇది? తిరుపతికి మొక్కుకున్నారా? ఇంత జుట్టు పెంచారేంటి సార్? ఎలా మేనేజ్ చేస్తున్నారు? ఏంటి సార్? ఇట్స్ మై టర్న్. అటువైపు చూడు, బూజుకర్ర. సారీ. దట్స్ అ గుడ్ వన్. అడు చూడు, పిట్ట మాంసం ఎలా లాగిస్తున్నాడు. డోంట్ వరీ, నిన్ను నన్ను నేను అలాంటి సీన్ లో ఊహించుకోనే కోను. నేను కూడా దీంతో నీకు బయట పూడ్చాను. హే విమల్, ఐ యు నాట్ ద గేమ్? నువ్వు అబద్ధాలు చెప్పవా? నిన్ను చూస్తే చాలా బాధగా ఉంది. నీ మొహం నాకు అస్సలు నచ్చలేదు. నాకు కూడా ఇలాంటి మాటలు కొంచెం కూడా నచ్చలేదు. మీ ఇద్దరిలో నువ్వు మాత్రం నాకు అస్సలు నచ్చవు. ఐఎమ్ నాట్ అట్ ఆల్ జెలస్. ఒక్కడా నాకు పడేసావు కదరా. ఐ థింక్ ఐఎమ్ ఇన్ లవ్ విత్ యూ. ప్లీజ్ యాక్సెప్ట్ మై రోజ్. మీ టు మై డార్లింగ్. నా షట్టర్ మూసేసిందా? రే, నీకంత సీన్ లేదురా. ముదురు అంజలి నీకే. The papers you asked for. Man, it's not complete. You said you will give more details. You give more money, I'll give more details. నువ్వు ఇచ్చే డబ్బులకి ఇదే చాలా ఎక్కువ. No. I've given you lots of money. You promise more. This will not be useful. You bloody... నీలాంటి అమ్మాయిలు ఉన్నారే, అబ్బాయిలు ప్రేమలో ఇరికించి రెచ్చగొడుతుంటారు. ఆడితో పార్కు, సినిమా, హోటల్ అని తిరిగి బాగా మెక్కుతారు. లోపల బాడీ నుంచి బయట హ్యాండ్ బ్యాగ్ దాకా ఆడితో కొనిపించుకుంటారు. బలాదూరు తిరిగి ఆయన్ని కట్ చేసి ఇంకోటి తగులుకుంటారు. లేదు ఊరికనే కుర్రాళ్ళు అనకూడదే, మీరేనా ఎక్కువ ఎర్రబడిపోతున్నారు. లేదు మ్యామ్, నేను అతన్ని అస్సలు ప్రేమించలేదు. మరైతే ఈ లెటర్కి ఏం సమాధానం చెప్తావు చెప్పా? తన ప్రేమ నిజమని, ప్రాణాలు వదలడానికి సిద్ధమని రాసి మరీ చచ్చాడు. పిహెచ్డి కూడా చేశాడట. చూడు ఎంత నీట్ గా ఓమన్ రాసి రెస్పెక్టెడ్ మేడం అని కూడా రాశాడు. ఇలాంటి ఒక లవ్ లెటర్ ని నా లైఫ్ లో నేను ఇంతవరకు చూడలేదు. ఇంత మంచోని చేసుకోవడానికి నీకు ప్రాబ్లం ఏంటి? We can explain everything to you. ఓయ్, ఎవర్రా మిస్సెస్ అంటున్నావు? నాకు పెళ్ళైందని మీతో ఎవరో చెప్పింది? కమాన్ మిస్సాక, ఆయన వాడలా ప్రేమిస్తాడు. ఆల్రెడీ అంజలిని మేం ప్రేమిస్తున్నాగా. ఏమంటున్నారా మీరిద్దరునా? ఎవరా మీరు? భుజాల మీద చేతులు వేసుకుని విడివిడిగా నుంచోండ్రా. తప్పుగా. అర్రే రే, పేపర్ లో పుస్తకాల్లో చదివాను. మీరిద్దరైనా సెట్ దోసా? ఇంకా అవునరా, మీరిద్దరు కలిపి ఒక్కదాన్ని లవ్ చేస్తున్నారా? వీడియో హీరో. ఏమో, వీడిని నువ్వు ప్రేమిస్తున్నావా? విన్నావుగా, ఇంకా పప్పేక. ఏంటమ్మా ఇది? వీళ్ళిద్దరిని ఆషాఢ ఆఫర్ లో పట్టావా? ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అని. ఈ డీల్ ఏదో బాగుందే. ప్రేమిస్తున్నావు సరే, వీళ్ళిద్దరిని పెళ్లి చేసుకుంటావా? ఏయ్, కళ్ళు మూసుకుంటాడక. ఎరా చేతులు కాళ్ళు తగిలితే నీకెందుకు ఆ గోలా? విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. కంప్లైంట్ అటు నీ గడప తొక్కం, ఓకేనా? ఏంటా కనిపించేస్తున్నారు? తీసుకెళ్ళమంటావా? ఎస్, థ్యాంక్స్ అక్క. చించు బాగా ఆలోచించు. చెప్పానండి, ఇదే డౌట్. ఎలాగరా? అది మాకు వదిలే అక్క. హలో సార్, R&D ల్యాబ్ లో ఫైర్ సార్. ఎలా అయిందో తెలీదు. మిగతా బ్లాక్స్ అన్ని సేఫ్.
ఫైర్ మ్యాన్ వచ్చారు ఆపుతున్నారు సార్. నేను అక్కడికి వస్తున్నాను. ఏమైంది? ఫైర్ యాక్సిడెంట్ రండి ల్యాబ్ లో. ఫైర్? సార్ ఇది యాక్సిడెంట్ లో లేదు, ఇదేదో కుట్రలో అనిపిస్తోంది. 2 days లో మీకు అఫీషియల్ గా కన్ఫర్మ్ చేస్తాను. వాట్ ఈస్ హ్యాపెనింగ్ సతీష్? సెక్యూరిటీ ఎలా ల్యాప్స్ అయింది? ఎంత నష్టం? ప్రతాప్, ఒక స్మాల్ రిక్వెస్ట్. కంపెనీకి హెవీ లాస్. యాక్సిడెంట్ కాదని రిపోర్ట్ ఇస్తే ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయలేం. మీరే మేనేజ్ చేయాలి. ఆపడం చేత కదా కానీ కన్విన్స్ చేయడానికి 1,000,000 రీజన్స్. Они такие необычные. У них общественные или разные? Каждый вестник один мозг. ఏటది గువా గువాని రష్యన్ ఎఫ్ఎం వింటున్నట్టుంది. కాస్త తెలుగు సబ్టైటిల్ ప్లీజ్. మీ ఇద్దరికి జాయింట్ గా ఒకే విధంగా కలలు వస్తాయా లేక వేరే వేరే విధంగా కలలు వస్తాయా అని అడుగుతోంది. దీనికంటే ఒకటే మా ఇద్దరికి కామన్, మిగతా అన్ని క్లింక్ క్లాంక్ లో వేరు వేరు. సో ఓల్గా డోంట్ వరీ. ఈ బ్రెయిన్ డెవలప్ అవడం కష్టం. ఏదైనా బీచ్ రిసార్ట్ కెళ్లే వాళ్ళంగా జాలీగా. వోల్గా మిమ్మల్ని ఫామ్ లోనే ఇంటర్వ్యూ చేయాలని పట్టుపట్టింది. యు లవ్స్ ద కంపు? Yeah. Thank you. Okay. I would like to take one picture. Okay. అంజలి ఇక్కడ నుంచి ఎనర్జీ టోటల్ మిల్క్ I సప్లై would like to జరుగుతుంది. take a picture over there. Can you please stand there? Smile. ఇది బస్సులు దాని మిక్సర్ రష్యా నుంచి తెప్పించారు. Is your father good at baby designing? యా స్టార్ట్ చేసినప్పుడు 100 ఆవులు ఉండేవి, ఇప్పుడు 7,000 ఆవులు ఉన్నాయి. I just want to take one more picture. కౌస్ తేడా కనపడకుండా ఫోటో తీ. Has your father gone to Gujarat? యా Where in Gujarat he is planning Energon factory? ఏంట్రా అది? ఇంటర్వ్యూ మాదని చెప్పి మా నాన్న గురించి అడుగుతుందే. Okay, you know what? Just go and join them. I'll take a picture. Go on. Click one. Come. Smile. Jeez. Yeah, are we done? Photo shoot over? ఎలా ఉన్నావు బాబు ఎలా ఉన్నారు? I just want to go to the toilet. ఓల్గా యూ నీడ్ టు గో బిహైండ్ దట్ బిల్డింగ్. హే వాట్ హ్యాపెండ్? ఎందుకు పని తెలిసిపోయింది? ఎప్పుడు నాకు డీసెన్సీ లేదంటావు? ఏదో అర్జెంట్ తడిసిపోయింది, ఇవన్నీ అడుగుతావేంటి? No, I just slipped in the toilet. కోటయ్య, పాల ట్యూబ్ పీకితే మోగుతుంది, ఆడపిల్ల బాత్రూంలో పడిపోతే అలారం మోగెట్టి పెట్టొచ్చు కదా. కన్సర్న్ చాలరా ఇది కొట్టుకో. స్ట్రాంగ్ రా. దీని పంది కొట్టిన 12 మంది పోరీలు వెంట పడతారా? Come on, hero, come on, let's hurry up. ఏంట్రా అది? దీనికి ఎంత? ఎక్కడికి వెళ్తున్నావు? ఏం పని మీద వెళ్తున్నావు? స్కూల్ యూనిఫామ్ వేసుకొని వస్తావా? థియేటర్ కి డీసెంట్ గా. దువ్వన చుట్టూ చెరపకరా. మెడకి ఒకటి. అది స్టైల్. ఇప్పటి నుంచి 3 hours నా మాట నువ్వు వినాలి. ఓకే సరే. ఈ మంచుల్లో ఇది ఒక సోది సినిమా. ఓ తెగ ఫీల్ అయి చూస్తున్నావు. సూపర్ సినిమా రా. యూత్ పాలిటిక్స్ చెప్తున్నారు. సూపర్ ఫిక్స్ తీసుకొచ్చి ఏంట్రా? ఏం చేస్తున్నావురా? నైట్ అంతా నీకు క్లాస్ తీసుకుని ఎందుకేనా? ఓకే 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 ఓకే. రిహార్సల్లోనే నా మీద వాడమన్నా, ఇప్పుడు తన మీద వాళ్ళరా. చేయి పట్టుకో. It's okay.
రే పంచరైన ఆటోలో తాత వెళ్తున్నాడు ఏంట్రా ఇది అలా స్మూత్ గా చెయ్యి తడమరా చీరా రే చపాతీకి పిండి కలుపుతున్నావా సాఫ్ట్ గా పువ్వుని తడినట్టు ఫీల్ అవ్వు అది అంతే నెక్స్ట్ చపాతీ అయిపోయిందా నెక్స్ట్ కుర్మావి పురాణి పెట్రోల్ ఆక్సలైట్ నీ కవులో చల్లగాలి చందమామ అని నిన్ను చెడగొట్టరు కిస్ మ్యాన్ అంజలినా టికెట్లు వచ్చించాడే వాణ్ణి ఫోటో కిస్ కిస్ వీటికి ఏం తక్కువ లేదు ఓల్గా ఫ్రమ్ ఉక్రేనియా మా గురించి ప్రెస్ లో రాస్తుందంట షీస్ జస్ట్ రిపోర్టర్ రిపోర్టర్ కాదురా స్పై కంపెనీ సీక్రెట్స్ ని దొంగలించడానికి వచ్చింది ముందు నా ఆఫీస్కి వచ్చింది నా టేబుల్ మీద ఉన్న డాక్యుమెంట్స్ అన్నిటిని సీక్రెట్ గా ఫోటో తీస్తుంటే తరివేశాను ఆ తర్వాత R&D డిపార్ట్మెంట్ ని ఎవరో తగలబెట్టేశారు ఆన్ టాప్ ఆఫ్ దిస్ దాన్ని మన క్యాటల్ ఫార్మ్ కి తీసుకువెళ్లి మీరు కలిసి గంతులేశారు డాడీ యు ఆల్ రియాక్టింగ్ షట్ అప్ అకే నువ్వు మాట్లాడుకో ప్లాన్ చేసి నేను ఊర్లో లేని సమయం చూసి మీ దగ్గరకు వచ్చేది ఎవ్రీవన్ వాంట్స్ టు స్నాచ్ అవే దిస్ కంపెనీ ఫ్రమ్ మీ మీకేం తెలుసురా నా కష్టం కృషి గురించి Idiots. ఇదంతా నువ్వు ఇస్తున్న చదువే సరే వాడు నీ వల్లే చెడిపోతున్నారు అదండి రే వదిలేరా ఓల్గా అంత బ్రెయిన్ లేదు షీస్ అ బ్లడీ డమ్ చిక్ కమ్ ఓల్గా లెట్స్ హావ్ ఎ డ్రింక్ Нет. It's been a rule. I haven't broken it in 8 years. On Fridays, I don't drink. I lost my brother on Friday. It's me. సెంటిమెంటా దీన్ని పాప నాన్న అనుమానిస్తున్నారు Hey, Vimal. You wanted to meet me. What's the matter? ఓల్గా అయితే Oh, excuse me. Алло. Привет. Да, конечно. Я возвращаюсь. రే తనదెందుకు తీస్తున్నావురా ఏం లేదురా సరదాగా రష్యన్ పాటలో వింటా Oh, how could you open my bag? Please, never do this again. వాట్ యు హావ్ టు సే ఫర్ దిస్ No, it's just waste. Sport No, pictures. these are intentionally framed and focused. You didn't take our pictures, you misused us. Tell me, who are you? Definitely not a journalist. You're a spy. Please listen. You've come to steal my father's trade secrets, you bloody cheat. Lying from head to toe. You meet different customers with different names or different games. You bloody slut. Stop it. Stop it. Okay, listen. My investigation brought me from Ukraine to your father's product here. Bullshit. No, you don't know how big this is. You think Raghu's death was suicide? No, he was killed. Murdered. Man, it's not complete. You give more money, I'll give more details. This is all for your country, your people, your children. Whole generation will be ruined within 10 years. I don't care what happens after 10 years. I want my money now. Steve, I'll kill you. Don't play with me. You will regret this. Hey, Olga, you give me more money. I'll give you video. पकड़ो उसको साले में मार इसको Please leave me, sir. Sir, I need a civilian, sir. Sir, because of this, Raghu was money-minded, but he was intelligent. He came across some research findings that would have exposed your father. That is why he was murdered. ఈ ర్యాట్ కి మనం 3 నెలలుగా ఎనర్జీ ఆర్ ఫీడ్ చేస్తున్నాం సార్. ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ యాక్టివ్. దీనికి 6 నెలలుగా ఫీడ్ చేస్తున్నాం. కొంచెం డల్ గా ఉంది సార్. ప్రాబ్లం ఇదే సార్. సంవత్సరం పాటు ఎనర్జీ అంతిన్న 3 ఎలుకలు ఒకదాని తర్వాత ఒకటి చనిపోయాయి సార్. అందులో ఒకదాన్ని డైసెక్ట్ చేసి చూసినప్పుడు బ్రెయిన్, హార్ట్, కిడ్నీ అన్ని పూర్తిగా డ్యామేజ్ అయ్యాయి సార్. నర్వస్ సిస్టమ్ కంప్లీట్లీ కొలాప్స్డ్. ఎలుకలకే ఈ పరిస్థితి అయితే ఎనర్జీ అని తాగుతున్న పిల్లలు తప్పకుండా 5 ఏళ్లలో బాగా ఎఫెక్ట్ అవుతారు సార్.
యాక్చువల్లీ తన బయాలజికల్ సిస్టమ్ దీని గురించి ఎవరితోనైనా డిస్కస్ చేసావా? ఎవరికి చెప్పలేదు సార్, సిస్టమ్ లో సేవ్ చేశాను. థ్యాంక్ యూ. యూ డిజర్వ్ అ బెటర్ ప్లేస్. థ్యాంక్ యూ సార్. Your father burnt research lab like an accident. He destroyed all Raghu's proof. One more thing. Your father's rival, Ajay Ratnam, spied on your company. That is why he was killed. But you could have gone to the police. Why didn't you do that? This is a matter of billions and billions of dollars. These people just would have bought the police. I would have been tortured, arrested, and deported back to Ukraine. I'm more worried about millions of kids. My concern is the future of India. I have got more proof in my room. Okay? I'm going to work tonight and connect all the ends of the puzzle. So I will show you all my findings tomorrow. Because you are not in the position to understand me right now. You better go home now, okay? ఓ మై గాడ్, ఎక్స్క్యూజ్ మీ. ఎందుకు రావండి అంత తాగనిచ్చావు? మిమ్మల్ని ఎనీ ప్రాబ్లం? మన ఫ్యాక్టరీలో ఎనర్జాన్లో ఏదైనా తప్పు ఉందా నాన్న? నాన్సెన్స్. ఓల్గా ఏదేదో చెప్పింది నాన్న. ఫారెన్ నుంచి ఏం ఇంపోర్ట్ చేస్తున్నావు నాన్న? ఎనర్జాన్లో ఏదో కలుపుతున్నావని చెప్పింది. విమల్ తాగున్నారు, లేదు నాన్న. ఇంటికి వెళ్ళండి, రేపు మాట్లాడుకుందాం. రఘు చావు కూడా సూసైడ్ కాదు, మర్డర్ అని చెప్పింది. తన దగ్గర అన్నిటికీ సాలిడ్ గా ఎవిడెన్స్ ఉందని చెప్పింది. సరే, ఇప్పుడు వద్దు, రేపు పొద్దున మాట్లాడుకుందాం. మీరు ఇంటికి వెళ్ళండి. ప్రసాద్, వీళ్ళని ఇంటికి తీసుకెళ్ళి. సరే సార్. అయ్యగారు ఇంట్లో దించిరమ్మన్నారు. నువ్వు వెళ్ళు. ఇదంతా నా కర్మ. ఎందుకు ఇలా తాగొచ్చారా? నేను కాదమ్మా, వీడే. లేదమ్మా లేదమ్మా, ప్రామిస్. ఏమైనా తిన్నారా? ఫ్యాక్టరీలో ఏదో తప్పు జరుగుతుందమ్మా. నాన్న ఏదో తప్పు చేస్తున్నారమ్మా. మన ఫ్యాక్టరీలో రఘు అని ఉండేవాడే, వాడు సూసైడ్ చేసుకున్నాడు. ఏదో పెన్ డ్రైవ్ లాంటిది మింగేంద్రా. పదండి. తీరా ఫోన్ తీరా. మార్నింగ్ అంజలి. వెంటనే టీవీ ఆన్ చేసి న్యూస్ ఛానల్ చూడు. ఏ ఛానల్? ఏంటి మ్యాటర్? ఉక్రెయిన్ ఎంబసీకి తెలియపరిచారు. ఈ సంఘటన గురించి హోటల్ మేనేజర్ వివరించారు. ఆవిడ ఎప్పుడు బాల్కనీలో కూర్చొని డ్రింక్ చేస్తుంటారు. ఈ రోజు కొంచెం ఎక్కువైనట్టుంది. 2వ ఫ్లోర్ నుంచి కాల్ జారి కింద పడినట్టున్నారు. పోలీసులు తీవ్రంగా విచారణ జరుపుతున్నారు. ఈ సంఘటన గురించి ఈ ప్రాంతం సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏమంటున్నారంటే, ఇక్కడ ఎంక్వైరీ చేసిన దాన్ని బట్టి జరిగిన ప్రమాదం యాక్సిడెంట్ అని తేలింది. ఆ వోల్గా అనే అమ్మాయి తాగిన మైకంలో అజాగ్రత్త. ఎలా పడిపోయి ఉంటుందిరా? నన్ను కాదు, ఆయన అడుగు. సమస్య లేదని ఆ అమ్మాయి తన వోల్గా దగ్గర అన్ని ఎవిడెన్స్ ఉన్నాయని నిన్న మీతో చెప్పాను. వెంటనే తను పైనుంచి పడిపోయి చనిపోయింది. ఎలా జరిగింది నాన్న? ఎలా అంటే అదే న్యూస్ లో చెప్తున్నారు. ఫుల్ గా తాగింది, కింద పడి చచ్చింది. లేదు, ఛాన్స్ చేయలేదు. ఫ్రైడేస్ తను తాగదని చెప్పింది. నిన్న తను తాగలేదు. నాకు కన్ఫర్మ్ గా తెలుసు. మీరే అయ్యగారు కాఫీ. మీరే తను నిరూపించారు. తాగింది తగిలేదా మీకు? వీడేం వాగుతున్నాడు? శివాన్, మీరు చేసే అక్రమాలని ఎవరెదిరించినా వాళ్ళని అంతం చేస్తారని చెప్పింది. యూ మర్డర్ వోల్గా. షట్ అప్. ఆర్ యు మ్యాడ్? నోర్మైరా, నువ్వు పీకల్ దాకా తాగే కాబట్టి నిన్న తనతో పూర్తిగా మాట్లాడలేకపోయాను. ఓ రియల్లీ? ఎవరితో తెల్లదాని గురించి నన్నే అనుమానిస్తావా? నేను అనుమానించట్లేదు, ఖచ్చితంగా చెప్తున్నాను. మీరే ముందు రఘు, ఇప్పుడు ఓల్గా, నెక్స్ట్ ఎవరు? నువ్వేరా? నిన్ను నేనే చంపేస్తాను. మాటికి మాట నాన్న మీద రైస్ అవుతున్నా. ఇవన్నీ నీకు ఎలా అర్థం అవుతారా? సెల్ఫిష్. నీ సుఖాలే నీకు అన్నిటికన్నా ముఖ్యం. నీకు నొప్పి పెడితేనే అది నీకు ప్రాబ్లం. ఎప్పుడు జాలీగా ఉండాలి, కానీ దానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎలా వస్తున్నాయి నీకు అనవసరం. యువర్ అ బ్లడీ ప్రొడక్ట్ ఆఫ్ క్యాపిటలిజం అండ్ కన్స్యూమరిజం. ఏ ఎర్ర సంచి, స్టాప్ ఇట్. ఏంటి కూలోడి మీద చేసి మాట్లాడితే నువ్వు పెద్ద షేక్వేర్ అయినట్ట? నువ్వు వేసుకున్నావే షర్టు, ప్యాంటు, బెల్ట్, లోపల వేసుకున్న అండర్వేర్, ఇవన్నీ ఎవరి సంపాదనతో కొనవరా? ఎక్కడో బెంగాల్ వరదలు, గుజరాత్ భూకంపం, సునామీ, యూనిసెఫ్, ఎన్జిఓస్ కి నువ్వు దానాలు ఇచ్చేస్తావే, అదంతా ఎవరిది? నువ్వు కుప్పలారి తోలి సంపాదించావా? తాగబోతే ఎదవా. స్టాప్ ఫైటింగ్. నిన్ను కూడా మారేంద్రా.
ఏమండి ఏం చెప్తుంది? ఏం చేయను నా మాట వింటలేస్తుందా? ఎందుకు ఇలా చేస్తున్నారా? మా నాన్న గురించి తప్పగా మాట్లాడుతున్నాడు. నాన్న 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 అని నెత్తి మీద పెట్టుకుంటున్నావే, నాన్న ఏం చేస్తారో తెలుసా? ఒకే హార్ట్ ఉన్న కవల పిల్లలు బతికున్నట్లు మెడికల్ హిస్టరీలోనే లేదు. ఒక్కరిని పోగొట్టుకోవడానికి సిద్ధమైతేనే రెండో వాళ్ళని బతికించగలం. పిల్లలు ఏడుస్తున్నారు. ఏంటండి ఆ మాత్రం చూసుకోలేరా? ఏం సుందర్ ఇంకా కరెక్ట్ చేయలేదా? నేను ల్యాబ్ లో కరెక్ట్ చేయమని చెప్పానే. అవి తీసుకుని నేను యూనివర్సిటీకి వెళ్ళాలి. లేదయ్యా అవన్నీ పక్కాగా ఉంటే నేను మర్చిపోలేదు నాన్న, నేనేది మర్చిపోలేను. అప్పుడప్పుడు కల్లో కూడా వస్తోంది. ఆ దారుణ ఎవరికి తెలియకూడదు. అది నాతోనే సమ్మతి కానివ్వండి. ఏం జరిగిందిరా? ఎందుకు ఏదేదో మాట్లాడుతున్నా? వద్దమ్మా, నాకేం వద్దు, ఎవరు వద్దు. నన్ను నా దారుణం పోనివ్వండి. పోరా, పోతే పో. ఎందుకమ్మా నన్ను పుట్టగానే కోసి పారేయలేదు? ఇప్పుడు చూడు, నా అంతటి నేను ఏం చేయలేకపోతున్నాను. రే నేను లేకపోతే నువ్వు ఒక్కడు కూడా ముందుకు వెళ్ళేవరా? ఎక్స్ట్రా ఫిట్టింగ్. రే నేను లేకపోతే నువ్వు ఒట్టి మాంసప ముద్దవిరా. నీ గుండె కూడా లేదు కదరా, హార్ట్లెస్ ఫెలో. ఏం మాట్లాడుతున్నావురా? ఏంటా మాటలు? మీరిద్దరు ఇలా విడిపోవడానికి నన్ను ఇంత కష్టపడి పెంచింది. అయ్యో అయ్యో, మీరిద్దరు వేరు వేరు కాదురా, ఒకే ప్రాణం. నా ప్రాణం, నా ప్రాణంరా. నా ప్రాణం. పెట్టు పెట్టు. ఓకే, నాకొద్దు. అయితే నాకు వద్దు. సార్ ఈయన మిస్టర్ అలెక్స్, ఎఫిషియెంట్. మేడం ఈయన కోసం వెయిటింగ్. ఈయన సైన్ చేశారంటే పోస్ట్ మార్టం చేసి అమ్మాయి బాడీని వెంటనే అప్పగిస్తాం. ఎక్స్క్యూజ్ మీ. వెళ్ళిన దానివి అమ్మాయి బాడీ చూసి తిరిగి వచ్చేయాలి. ఉన్న పలంగా వచ్చేయమంటే ఎలామా? వోల్గా నా ఫ్రెండ్ అమ్మా. నేను చెప్పేది నువ్వు వినమ్మా ప్లీజ్ మా. తొందరపడకండి అన్న, ఆ దొరసాని బాడీ ఇప్పుడేగా నా టేబుల్ మీదకి వచ్చిందే. ఇదిగో మన పని అవుతుందా అవదా? అవుతుందన్నా, ఆ శవాన్ని కొయ్యబోయేది నేనే. వస్తువు ఎలా ఉంటుందో చెప్పండి. పెన్డ్రైవ్ తెలీదా? సిమ్ కార్డ్ లాగా చాలా చిన్నదిగా ఉంటుంది. ఇంకా ఇది పోలీసుల చేతికి వెళ్ళకూడదు. అయ్యా రిస్క్ మ్యాటర్ అన్న, ఇదేలా అక్కడ సరిపోయింది. 10,000 ఇవ్వండి. నువ్వు మాట్లాడు. ఇదిగో 7,000 తీసుకో. ఏం కుదరదు, 10,000 2,000 ఇవ్వండి. అడ్వాన్స్ ఉంచు. పనే 5,000 తీసుకో. పో. బేరాలంటే మన పనవడం ముఖ్యం గాని. హలో విమల్, చెప్పంజలి, ఓల్గా పోస్ట్మార్టం అయిందా? వోల్గా చనిపోయే ముందు పెన్ డ్రైవ్ ని మింగేసిందట. దాన్ని తీసుకెళ్ళడానికి ఇక్కడ ఎవరో ట్రై చేస్తున్నారు. నువ్వు వెంటనే రా. అంజలి, మా కంపెనీ సీక్రెట్స్ అందులో ఉన్నాయి. అది బయట వాళ్ళు ఎవరికి దొరకకూడదు. నువ్వు ఎలాగైనా అది తీసుకో, నేను వచ్చేస్తాను. ఓకే, ఐల్ ట్రై. మా మార్షల్ నుంచి ఓల్గా బాడీ వాళ్ళ దేశానికి తీసుకెళ్తున్నారట. నేను అక్కడికి వెళ్ళాలి. అకి నీ మొండతని మానే, వాడితో పోరా. వాడిని తినమను. నేను ఇప్పుడు తినను. అయితే నేను హాస్పిటల్కి వెళ్ళను. ఈడి మీద ప్రేమకి అనుకోకు. ఈడు తింటే తప్ప నువ్వు తినవు కదా, అందుకే ఇన్ని తినమన్నా. నాకు హృదయం లేకపోవచ్చు, కానీ స్పందన ఉంది. సార్, టోకెన్ నంబర్ 12, స్కూల్ పిల్ల. కెమికల్ అనాలిసిస్ చేయాలట. చీఫ్ మిమ్మల్ని రమ్మన్నారు సైన్ చేయడానికి. వెళ్ళండి సార్, నేను చూసుకుంటాను. రేయ్, ఏంట్రా ఇది? సింపుల్ మ్యాటర్ పట్టుకుని ఈయన సేవ్ చేస్తున్నావు. ఈయన సేవ్ చేస్తే ఎలా చెప్పు? ఆ? అరే అది కింద పడింది. అన్నా అన్నా, ఆ పెన్ డ్రైవ్ దొరికిందా? పెన్ డ్రైవ్ ఏమీ నా దగ్గర లేదమ్మా. ఆ అమ్మాయి నా క్లోజ్ ఫ్రెండ్.
అటువంటిదేమీ లేదమ్మా. అది నేనిస్తాను. అయ్యో డబ్బులు తీసుకున్నావటమ్మా. వద్దు వద్దు, లోపల పెట్టు, లోపల పెట్టు. దీన్ని కూడా తీసుకో. పెన్ డ్రైవ్ నువ్వు ప్లీజ్. ఇదిగో తీసుకో, త్వరగా వెళ్ళిపో. థ్యాంక్స్. ఏమైంది? దొరికిందా? అది పెన్ డ్రైవ్ ఏది? ఇదిగో తీసుకోనా. ఆ అమ్మాయి గడుపులో ఏమీ లేదు, చెప్పుడు విసికే ఉంది. ఏంట్రా వాగుతున్నా? వాగట్లేదా అన్నా? జేబులో ఏం లేదురా. ఏంట్రా ఇది? ఎక్కడ రాదే? అమ్మాయిరా అర్థం చెప్తా ఉంటా. రారా. Have you seen the body? The postmortem is over. Yeah, it's over. But we heard 2 days that she has been murdered. సార్ అమ్మాయి దగ్గర ఉంది. And it's a huge loss. Hi, Anjali. హాయ్ అఖి. So how do you know Very, all that? very sad. ఇక్కడి నుంచి వెళ్ళు విమల్. Very nice girl. You've casually met. బయలుదేరు విమల్. లీవ్. గో. What? నీకేమన్నా పిచ్చా? వచ్చింది ఓల్డ్ గా బాడీ చూడడానికి. అని తర్వాత చెప్తాను. Madness, ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. అంజలి, get in. మాతో వచ్చే. We'll drop you. నాకు కొంచెం పని ఉంది, మీరు వెళ్ళండి. What's happening, Anjali? ఇన్స్పెక్టర్ దగ్గర నుంచి రిపోర్ట్ తీసుకోవాలి. గో. ఐ టేక్ కేర్. గో. హలో సార్, వచ్చిన ప్రాబ్లం. పెన్ డ్రైవ్ విమల్ చేతికెళ్ళింది. షిట్. అది నా చేతికి రావాలి. తెలిసిన మొహాన్ని పంపించద్దు. దొంగతనం జరిగినట్టుండాలి. కేర్ఫుల్. అర్థమైంది సార్. ఫేస్ లో ఘాటు పెట్టకు. గర్ల్ ఫ్రెండ్ పాపం ఫీల్ అవుతుంది. వచ్చే కదా కావాలి, ఇస్తాను. తీరా ఇదిగో. ఎవరు మీరు? ఏం చేసినారు? ఆఫ్టర్ ఆల్ వాచేగా ముద్దున కొడుకులు అడుగుతున్నారు. మాట్లాడుతుంటే చేస్తావేంట్రా? ఏం కావడరా నీకు? అడుగు, ఇస్తాడు. తీసుకో. చాలా తెరి ఇటు చూడరా. ఏ కాదు, ఏ కాదు, ఏ కాదు. ఏమవుతుంది? చిన్న చిన్న దెబ్బ, చిన్న దెబ్బ.
చిరిదే హాస్పిటల్కి వెళ్ళిపోదాం. ఏం కాదు, ఎవ్రీథింగ్ ఇస్ ఓకే. యా కమ్. నీకేం కాలేదురా, ఏం కాలేదు, వెళ్ళిపోదాం. విమల్ 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 చూడు, రేయ్ ఇలా చేయకు, రేయ్ రేయ్ నేనే చూసుకోలేదురా. కొంచెం దూరం, కొంచెం దూరం, కొంచెం దూరం. విమల్ విమల్ రేయ్ లేవురా, జీవనంలో అవుతుంది. విమల్ రేయ్ రేయ్ చూడు చూడు, నీకేం కాలేదురా, హార్ట్ బీట్ ఉంది. జస్ట్ మైకమే, మైకమేరా, మైకో. నాకేం కాలేదంటే నువ్వు బాగున్నట్టుగా అర్థం. రేయ్ చూడరా, ప్లీజ్ స్టాప్, స్టాప్, ఆగండి, ఆగండి, అయ్యో ప్లీజ్ హెల్ప్. రేయ్ రేయ్ వదలేకురా, వదలేకురా, రేయ్ వదలేకు. సారీ రే, సారీ, నేనేదో మాట్లాడేశాను. మాట్లాడరా రే, మాట్లాడరా రే, వదిలిపెట్టను, నేను ఒంటరిగా వదిలిపెట్టను. మన ఇద్దరం ఒక్కటేనా? ప్లీజ్ స్టాప్, 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 ఎవరైనా రండి. ఆటో, 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 అన్నా అన్నా ఆపన్నా, అన్నా అన్నా రానా, తనకి దెబ్బ తగిలిందన్నా, హాస్పిటల్కి వెళ్ళాలి రానా, మమ్మల్ని హాస్పిటల్కి తీసుకెళ్ళండి అన్నా, హాస్పిటల్కి తీసుకెళ్ళండి. సారీ సార్, విమల్ ఇస్ బ్లైండెడ్, బట్ హార్ట్ బీట్ ఉంది. విమల్లోనే కామన్ హార్ట్ ఉంది కనుక దాన్ని తీసి అఖిల్కి ట్రాన్స్ప్లాంట్ చేస్తే కనీసం ఒకళ్ళైనా కాపాడొచ్చు. వీ హ్యావ్ టు టేక్ ఎ డెసిషన్ సూన్. అయ్యో 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 భగవంతుడా. ఏం చేస్తున్నారు సార్ మీరు పోలీసు? రోజు పేపర్లో చదువుతున్నాం, నార్త్ ఇండియా నుంచి వచ్చి దోపిడీలు హత్యలు చేసి ఎవరికి తెలియకుండా పరారైపోతున్నారు. ఇంత అజాగ్రత్త అయితే ఎలా? డోంట్ వరీ సార్, కనిపెట్టేస్తాం. పోయిన ప్రాణం తిరిగి వస్తుందా? యూ కెన్ ఎంక్వైర్ నౌ. 1 minute, carry on. ఎక్స్క్యూజ్ మీ సార్. మ్యామ్ కాస్త బయట వెయిట్ చేయండి. ఎక్స్క్యూజెస్ ప్లీజ్. సార్ ఇది ప్లాన్ చేశారు సార్. రాబరీ. ఇట్స్ నాట్ జస్ట్ రాబరీ. డబ్బు కోసం కానీ షోగా హత్య చేశారు. ఒక పెళ్ళాన్ని మింగేసింది. అందులో మీ కంపెనీ సీక్రెట్స్ ఉన్నాయని విమల్ చెప్పాడు. బ్లాక్ నుంచి దగ్గర మిఠాయి తీసుకుని విమల్కి ఇచ్చాను. దగ్గర నుంచి దొంగలించాలని ముందు నిన్ను అరెస్ట్ చేస్తారు. మీడియా వల్ల మా కంపెనీకి చెడ్డ పేరు వస్తుంది. ఇంటర్నేషనల్ కంపెనీ ఇన్వాల్వ్మెంట్ ఉంది, వాళ్ళు పోలీసులను కొనేస్తారు. సో దయచేసి ఇదంతా అఖిల్తో వెళ్ళి చెప్పకూడదు ప్లీజ్. ఇప్పుడే వాడికి హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగింది. హీ విల్ నాట్ బి ఏబుల్ టు టేక్ ఇట్. అర్థమైందా? చనిపోయాడు అతను. తాను ఒక అమ్మాయి కోసం ఆత్మహత్య చేసుకునే పిరికివాడు కాదు. ఈ రోజు పొద్దున్నే వాడి రూమ్ క్లీన్ చేద్దామని వెళ్ళాను. ఈ ఫోల్డర్ దేవుడి పట్ట వెనకాల నాకు కనపడింది. ఈ పేపర్స్ అన్ని మీ కంపెనీ లాగ్ బుక్ జెరాక్స్ కాపీ అనుకుంటాను. నేను ఒక కెమిస్ట్రీ టీచర్ని. ఈ పేపర్స్ అన్ని చదివినప్పుడు మీ కంపెనీ ప్రోడక్ట్ ఏదో తప్పు జరుగుతోందనిపిస్తుంది. తరచూ మీరు ఈ గుడికి రావడం నేను చూస్తుంటాను. అందుకే దీన్ని మీకు ఇద్దామని వచ్చాను. అన్నా వెళ్దామా? ఇంకా రెడీ అవ్వలేదా? ఇంకా వర్క్ అవ్వలేదు. ఐ జాయిన్ యూ అట్ 11:30. ఓకే బాయ్. ఏం చేస్తున్నావు? ఏంటిది? పాలు చెడిపోయాయి. అయితే ఇదెందుకు వాడుతున్నావు? మీ కంపెనీ ప్రోడక్టేగా. వెల్, ఇది పిల్లలు తాగేది. చెప్తుంటే పిచ్చి పట్టిందా? దీనికి ఏం సమాధానం చెప్తారు? మన ఫ్యాక్టరీలో ఏం జరుగుతుంది? అందులో ఏం కలుపుతున్నారో చెప్పండి. నిన్నెవరో కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఇది నీకు ఎవరిచ్చారు? అది ఎవరో చెప్తే వాళ్ళని చెప్పేస్తారా?
తిను తిను బాగా తిను. ఒక లోడు మొత్తం తెప్పిస్తాను. 4 పూట్ల ఇదే తిను. తిను. రామ్మా కూర్చో. చెప్పరా. రే రాముడు ఎక్కడున్నావురా? ఆఫీస్కి బయలుదేరుతున్నాను. సుధి ఇక్కడికి వచ్చింది. हाँ प्रकाश बोलो. हम కొట్టుకున్నాం కదా, तो अटाच आदमी उसमें एक मर गया ना, दूसरा आदमी ना వెంట పడ్డాడు. పగల్ సాలే, నువ్వెందుకు రేపు బీహార్ నుంచి ఊడిపడ్డావు? అర్థం కాదు. ఇప్పటికే ప్రాబ్లమ్స్ ఎక్కువయ్యాయి. అతను నువ్వేమీ చేయొద్దు, తప్పించుకుని పారిపో. అర్థమైందా? ఏంట్రా డివోర్స్ కావాలని వచ్చిందా? ఎక్కడ సంతకం పెట్టాలో చెప్పు, పెట్టేస్తాను. చాలే నోపిరా, నీ ప్రోడక్ట్ ఏదో తప్పుందని తను చెబుతానేంటి? మై గాడ్, నా ట్రేడ్ సీక్రెట్స్ ని దొంగలించడానికి ఒక దొరసాని ఎవరెవరో ట్రై చేశారు. వాళ్ళ పప్పులు నా దగ్గర ఉడకలేదు. చివరికి ఇలాంటి ఒక రూమర్ క్రియేట్ చేశారు. ఎప్పుడైతే నా భార్యకి నా మీద అనుమానం కలిగిందో ఐ హావ్ మేడ్ ఎ డెసిషన్. నేను ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదు. నా సెల్ ఫోన్ కూడా ఆఫ్ చేసి పడేస్తున్నాను. ఇవాళ లంచ్ మీ ఇంట్లోనే. నౌ ఐ కెనాట్ ఇన్ఫ్లుయెన్స్ ఎనీ. ఈ టైంలో స్విమ్మింగ్ ఏంటి? కమ్ లెట్స్ హావ్ డిన్నర్. కమ్. కమ్ కమ్, మీ వడ్డించు. సరేనయ్యా. హే, ఆర్ యు ఆల్ రైట్? రైడ్ వల్ల డిస్టర్బ్ అయ్యావా? అంతా మన మంచికే జరిగింది. ఇప్పుడు చూసావా, మన ప్రోడక్ట్ లో ఏ ప్రాబ్లం లేదని ప్రెస్ వాళ్ళకి గవర్నమెంట్ వాళ్ళే అనౌన్స్ చేశారు. అండ్ కొన్ని కోట్లు ఖర్చు పెట్టినా మనకింత పాజిటివ్ పబ్లిసిటీ వచ్చిండేది కాదు. తినకి ఏంట్రా ఇంకా డల్గా ఉన్నా? సతీష్ తో ప్రాబ్లం అని విన్నాను. జిఎం చెప్పారు. ఐ యాక్చువల్లీ వాంటెడ్ టు టాక్ టు యూ అబౌట్ ఇట్. నాకెందుకో సతీషే మన రైవల్ కంపెనీస్ కి స్పైగా పనిచేస్తున్నాడని అనుమానం. వీడికి ఏదైనా కనెక్షన్ ఉండుండొచ్చు. అంత అర్జెన్సీ ఏంటకి? ఇంత పొద్దున ఎక్కడికి తీసుకెళ్తున్నావు? తర్వాత చెప్తాను. స్పెషల్ గా తెప్పిస్తున్నారు. మిషన్లో కలిపి దాన్ని ఈ కొన్ని 50 రేట్ల పాలు ఇస్తాయి, కొన్ని ఎక్కువ కలిసి పొదుగు బరువుతాయి. ఆ బరువుని కాళ్ళు తట్టుకోవాలి కదా. బతుకున్నంతకాలం ఇవ్వాల్సిన పాలని 2 దపాల్లో పిండేస్తే ఆవు నీరసమై జబ్బుపడి త్వరగా చచ్చిపోతుంది. సరిపోయినట్టు బయటకు పంపించకుండా ఇక్కడే పాలు నాన్నగారు ఆటేశారు. అలా చెప్పక దీని వెనక్కున్నది ఆయనే కదా. లుక్, ఉక్రెయిన్ నుంచి ఈ సరుకు మా కంపెనీ ఇంపోర్ట్ చేస్తుంది. ఇంపోర్ట్ చేయని, అందులో తప్పే ఉంది. షిప్పింగ్ డాక్యుమెంట్ లో నో ఫీడ్ అని స్టాంప్ వేసింది. అయితే ఏంటి ప్రాబ్లం? ఆర్మల దిగుమతి అయ్యే సరుకుని హ్యూమన్ ఫీడ్, యానిమల్ ఫీడ్, నో ఫీడ్ అని విడగొట్టి ఇంపోర్ట్ చేసుకొని ఇస్తుంది గవర్నమెంట్. ఇది నో ఫీడ్, తినే పదార్థం కాదు, మనుషులకి జంతువులకి ఇవ్వకూడదని గవర్నమెంట్ నిషేధించింది.
కానీ దీన్ని ఫర్టిలైజర్ అన్న పేరు మీద ఇంపోర్ట్ చేసి మా పశువులకి దాణాలో కల్పిస్తున్నారు మా నాన్న. ఇది కన్ఫర్మ్ చేసుకోవడానికి వరల్డ్ ఆ రోజు ఫామ్ లో ఫోటోలు తీసింది. తను రహస్యంగా కలెక్ట్ చేసిన పాలు, ఎనర్జాన్ శాంపిల్స్, తను టెస్ట్ చేసిన ల్యాబ్ రిపోర్ట్ కూడా ఓకే చెప్తాను. రైడ్లోనూ ఏ తప్పు లేదని గవర్నమెంట్ అప్రూవ్ చేసింది. అది నాకేమీ అర్థం కావట్లేదు. లుక్ అట్ దిస్. ఓకే, తర్వాత రష్యన్ బస్తా మీద ఉన్న అదే సింబల్ పోటా ఫార్మ్ ప్రొడక్ట్స్. దాన్ని ఈ కంపెనీ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. ఇది హెలికాప్టర్ క్రాష్. ఇది ఉక్రెయిన్లోనే జరిగింది. ఎవరో చూసాను. ఈ ఫోటోలకి ఎనర్జాన్ కి ఏంటి కనెక్షన్? వోల్గా ఏమన్నా మెన్షన్ చేసిందా? ఎనర్జాన్ నెక్స్ట్ జనరేషన్ ని అంతం చేస్తుంది. ఎనర్జాన్ ఏనాడు ప్రూవ్ చేయలేకపోయినా దావాగ్నిలా పెరుగుతున్న ఈ సమస్య వీటికి సమాధానం ఉక్రెయిన్లోనే ఉంది. రెస్టారెంట్ లో వెయిట్ చేస్తాం. 1991లో సోవియట్ యూనియన్ బ్రేక్ అయ్యి 15 దేశాలుగా విడిపోయింది. వాటిలో ఒకటే యుక్రెయిన్. యుఎస్ఎస్ఆర్ గా ఉన్నప్పుడు దాగున్న రహస్యాలన్నీ ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటపడటం వల్ల లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఇక్కడ మిలిటరీ రూల్, ఎదిరించే వాళ్ళ ప్రాణాలకి గ్యారంటీ లేదు. నేను ఈమెయిల్ చేసిన ఫోటోస్ నుంచి ఏమైనా కనిపెట్టగలిగారా? ఓ యా, యుఎస్ఎస్ఆర్ ఎన్నో దేశాలుగా విడిపోయినప్పటికీ 92 బార్సిలోనా వరల్డ్ గేమ్స్ లో అన్ని దేశాలు ఏకమై యూనిఫైడ్ టీమ్ అనే పేరుతో నంబర్ 1 ప్లేస్ ని సాధించింది. వీళ్ళందరూ ఉక్రెయిన్ నుంచి వెళ్లి మెడల్స్ గెలుచుకున్న ప్లేయర్. 9 మంది ఈ క్రాష్ లో చనిపోయారు. మిగతా 6 బతికి ఉండొచ్చుగా. వాళ్ళని కలిసి మాట్లాడగలిగితే అన్నిటికీ సమాధానం దొరుకుతుంది. వాళ్ళ అడ్రస్ ఏమైనా తెలుసుకోగలరా? షూర్, ఐ ట్రై త్రూ మై సోర్స్. అండ్ ఇదే మీరు అడిగిన నెక్స్ట్ ఫోటో. ఈయనే రిక్వెస్ట్, అథ్లెట్స్ కి న్యూట్రిషన్ డాక్టర్. ఈయన ఆ క్రాష్ లో చనిపోయారు. ఇందులో ఉన్న మిగతా వాడు ఎవరో నాకు తెలియదు. సారీ, ఈ ఫోటోలో ఉన్న ఫ్యాక్టరీకి వెళ్ళాలి. ఓకే, నేను కాన్సర్ట్ లో పనిచేస్తున్నాను. నేను వెంటనే 6 రోజులనే ట్రేస్ చేస్తాను. మీ పని అయ్యాక మనం కలుద్దాం. ఓకే సార్. వస్తున్నట్టు మీ నాన్న చెప్పలేదని అంటున్నారు. మా నాన్నకే తెలియదురా నిన్ను మీట్ అవుతానని. Итак, что вы будете на обед? వాళ్ళ ఇంటికి లంచ్ కి ఇన్వైట్ చేస్తున్నారు. Дорогая моя, у нас высокие гости. మన కోసం స్పెషల్ గా రష్యన్ ఫుడ్ వంటమని వాళ్ళ ఆవిడతో చెప్తున్నారు. ఆయన వైఫ్ కి ఇస్తున్నారు. Я высоко ценю మీ взаимоотношения с నాన్నగారంటే ఆయనకి господином ఎంత గౌరవమో Раченко. చెప్తున్నారు. అలా గౌరవిస్తూ ఉంటాం మనం. ఇప్పుడు అసలు మ్యాటర్కి వద్దాం. పశువుల దానాన్ని నువ్వు తయారు చేసేది, మరి ఫర్టిలైజర్ అన్న పేరు మీద మా ఊరికి ఎక్స్పోర్ట్ చేసినావు ఎందుకు? ఈ ఫోటో గుర్తుందా? నువ్వేగా? ఈ ఫోటో నీకు ఎలా దొరికింది? ఈ ఫోటోలో ఉన్న నిక్వెస్ కి నీకు ఏంటి కనెక్షన్? ఆయనకేం తెలియదంటున్నారు. ఓల్గా అనే జర్నలిస్ట్ కలవడానికి వచ్చింది. You remember her? Я никого не знаю. నాకెవరో తెలియదంటున్నారు. వాళ్ళ ఇంట్లో బిర్యానీ క్యాన్సిల్ అంతేగా? Уходите. తునాబే. బాబు షాప్ నుంచి. యువర్ అబ్సల్యూట్లీ రైట్ అఖిల్. ఆ 6 ఆ క్రాష్ అయిన ఫ్లైట్ లో ట్రావెల్ చేయలేదు. కాన్సులేట్ లో ఉన్న ఇంటెలిజెన్స్ హెల్ప్ తో వాళ్ళ అడ్రస్ లని ట్రేస్ అవుట్ చేశాను. నాకెక్కడికి ఎవడు ఫోన్ చేస్తున్నాడు? హలో, ఫ్రాన్స్ టూర్ వెళ్తున్నానని చెప్పి ఉక్రెయిన్లో ఏం చేస్తున్నావురా? ఫ్రెండ్స్ ని కలుద్దామని వచ్చానా? రోమనోన్ ఎందుకు మీట్ అయ్యావు? అతను గుచ్చి ఏవేవో అడిగేవట. నువ్వేగా డాడీ క్లాస్ తీసుకున్నావు. బాణాన్ని ఎదుర్కోవడం గొప్ప కాదు, దాన్ని వేసిన వాడు ఎవడో కనిపెట్టాలి. దీనికి ఎవరు బాధ్యులు? కనిపించకుండా వెనకాల నుండి నడిపించే ద్రోహి ఎవరో కనిపెట్టి వాడి సామ్రాజ్యాన్ని నేలమట్ట చేయాలని నువ్వే కదా డాడీ చెప్పావు. సో యు బికమ్ రియల్లీ స్మార్ట్. కొన్ని విషయాలు రహస్యంగా ఉంటేనే మనకి మంచిది. ఉన్న ఒక్క కొడుకు బతికుండాలని నేను ఆశపడుతున్నాను. వెంటనే తిరిగి
ఎవరు ఫోన్? మై డాడీ. నువ్వు ఈ రెస్టారెంట్ లో ఉన్నట్టు మీ నాన్నకలే తెలిసింది. నో ఐడియా సార్. లెట్స్ గో. మీరు వెయిట్ చేయండి, నేను కార్ తీసుకొస్తాను. తెలియట్లేదు. నంబర్ ఇట్స్ బికమింగ్ వెరీ సెన్సిటివ్. విషయం ఏంటో మీరు పూర్తిగా చెప్పడం లేదు. ఐఎమ్ ఇన్ కాన్సులేట్ సర్వీస్ అండ్ ఐ కెనాట్ గో బియాండ్ ఎ పాయింట్. నో నీ అశోక్ సార్, సీరియస్లీ ఇప్పటికే చాలా చేశారు. మేము చూసుకుంటాం. ఒక జీపీఎస్ ఉన్న రెంట్ కార్ అరేంజ్ చేసి పెట్టారంటే చాలా హెల్ప్ అవుతుంది. ఎవరో దొంగిలించడానికి వచ్చినట్టున్నారు. ఏమేమో తెలియట్లేదు. దొంగతనానికి వచ్చినోడు ఇవన్నీ ఇలా పడాడు. చూడటు కరెన్సీని జ్యువెల్స్ లాంటివి వదిలేసి ఎనర్జీ ఆన్ పౌడర్ మాత్రం పట్టుకెళ్ళాడు. ఇంక రూమ్ లో ఉండడం మంచిది కాదు. లెట్స్ లీవ్. ఇవన్నీ అశోక్ తో చెప్పి ఆయన్ని టెన్షన్ పెట్టాడు. అదిగా నువ్వు అడిగిన రెంట్ కార్, అందులో ఉన్న జీపీఎస్ మీ అడ్రసెస్ మీ కనపడుతుంది. నా స్కార్ఫ్ మీ దాంట్లో ఉంది. Come with me. Bye. అశోక్ మనకి ఇచ్చడానికి వచ్చారు. ఇందులో ఆయన తప్పేముంది? మన ప్రాణాలు పోవాల్సింది అంజలి, కానీ మనం వచ్చింది ఒక ప్రాణం కోసం కాదు. అశోక్ బలయ్యాడు. Romano, facilmente India judge information. Voi se numerale India. Nam udało się. Sicuro Romania. ప్రాణాలతో ఉన్న ఆరోగ్య సోకులు ఇక్కడే ఉంటున్నారు. ఈ లెఫ్ట్. పైన 27 ఇప్పుడు 40 ఉంటాయి. బాడీలో గాలి ఎక్కడెక్కడ ఎక్కువైందో ఎక్కడెక్కడ తక్కువైందో చూస్తే తెలుస్తుంది కదా. కొంచెం కూడా బాధ అనిపించట్లేదా? లైఫ్ లో ప్రతిదీ జోకేనా? చీపే కానీ మూడ్ ఆఫ్ లో ఉన్నావు కదా. Hallo, mi Breza. Хочу сказать Файна? Вы опоздали на 12. ఫైనా తనొక దేవత, గెలవడానికే పుట్టింది. తన స్విమ్మింగ్ టాలెంట్ ని చూసి తన స్కూల్ ప్రిన్సిపల్ మాస్కోలో ఉన్న స్పోర్ట్స్ బోర్డ్ కి ట్రైనింగ్ కి పంపించారు. 1992 వరల్డ్ గేమ్స్ లో యూనిఫైడ్ టీం తరపున ఫైనా గోల్డ్ మెడల్ సాధించింది. తన విజయాన్ని ఇక్కడ ఊరువాళ్ళంతా పండగలా జరుపుకున్నారు. కానీ 12 సంవత్సరాల క్రితం తనకి విచిత్రమైన వ్యాధి వచ్చింది. అప్పుడప్పుడు మూర్ఛలాగా నరాల స్ట్రోక్ వచ్చి పిచ్చి పెట్టినట్టు నడుచుకునేది. ఏ డాక్టర్ వల్ల తనని నయం చేయడం కుదరలేదు. చావు మాత్రమే తనకి మతిస్థిమితాన్ని ఇవ్వగలిగింది. వీళ్ళందరికీ కామన్ గా నరాలు బిగుసుకుపోయి కిడ్నీ ప్రాబ్లమ్స్, చివరికి మెంటల్ అయి హార్ట్ అటాక్, డెత్. మిగతా అథ్లెట్స్ అందరూ చనిపోయిన వాళ్ళు యార్ క్రాష్ లో. 1992లో ఈ కంట్రీకి మెడల్ గెలిచిన వాళ్ళు ఎవరు ఈ రోజు ప్రాణాలతో లేరు. ఎవ్రీబడీ ఇస్ డెడ్. సంథింగ్ ఫిషీ అబౌట్ ఇట్. నాడియా తనే మన లాస్ట్ 6 అథ్లెట్. జిమ్నాస్టిక్ ఛాంపియన్. ప్రతి పోటీలోనూ ఫస్ట్ వచ్చేది. బర్త్డే పార్టీ అప్పుడు తీసిన ఫోటో. ఓల్గా ఇక్కడ ఓల్గా ఫోటో ఓల్గా మీకు తెలుసా అని అడుగుతోంది. చాలా మంచి అమ్మాయి, జర్నలిస్ట్ అట. Can I have some water? Water? Вода? Конечно, да. Вода, вода. Hey, what are you doing? Okay, hey, ఏం చేస్తున్నావు?
నాడియా ఎలా చనిపోయింది? నర్వస్ బ్రేక్ డౌనా, బ్రెయిన్ హ్యామరేజా, లేక రక్తవంతులు చేసుకునే? నాడియా చనిపోయిందని ఎవరన్నారు? నాడియా బతికి ఉందా? దేశ్వాస్ నాడియా బతికే ఉందట. కీటనే ఊళ్ళో ప్యాలెస్ వాచ్ లో డాన్సర్ గా పనిచేస్తుందట. ఐఎమ్ సారీ. ఇట్స్ కంప్లీట్లీ మై మిస్టేక్. I don't know. నాడియా నా స్వీట్ హార్ట్. తను చనిపోయిందంటే కోపం రాదా? సారీ, తప్పు నాదే. సారీ. థాంక్స్ ఫర్ ద టేక్ కేర్. Я не знаю, Волк. ఓల్గా బాబు కూడా ఫ్రెండే. తను కింద పడి చనిపోలేదు. ఈ ప్రాబ్లమ్ ని ఇన్వెస్టిగేట్ చేస్తోందని తన్ని చంపేశారు. నాడియా ప్లీజ్, ఓల్గా చావుకి అర్థం లేకుండా పోకూడదు. వి నీడ్ యువర్ హెల్ప్ ప్లీజ్. జస్ట్ ఫ్యూ క్వశ్చన్స్. ఈ ఫోటోలో మా నాన్నతో ఉన్న వాళ్ళెవరు? ఈయన డాక్టర్ నిక్విస్ట్, న్యూట్రిషన్ సైంటిస్ట్, ఒలింపిక్ అథ్లీట్స్ కి న్యూట్రిషనిస్ట్. ఈయన ఓకే, వీళ్ళకి రమణోకి ఏంటి సంబంధం? Это Романов. Дина Романов. Никвист की लैब असिस्टेंट. Виктор Карпов. Dangerous military officer. Sorry to ask you this. నువ్వెలా ఇంకా బతుకున్నావు? Как ты живешь? Во время тренировки я подвернула ногу. World Games practice అప్పుడు నా కాలు ఫ్రాక్చర్ అయింది. ఒక సంవత్సరం ట్రైనింగ్ వెళ్ళలేదు. అందుకే నాకు ఏ జబ్బు రాలేదు. ట్రైనింగ్ కి వెళ్ళినంత వల్లే నువ్వు బతుకున్నావు, కరెక్ట్? అయితే ఆ ట్రైనింగ్ లో ఏం తప్పు జరిగింది? ఏం చేశారో తెలియదు కానీ 6-7 సంవత్సరాల తర్వాత అందరూ అథ్లీట్స్ కి severe health problems వచ్చాయి. ఈ వీడియోస్తో ఆగలేదు. మా దేశాన్ని భయపడుతుంది. దేన్నో దాచిపెట్టడానికి ఎన్ని చావు. అడియా, నువ్వు తప్ప మిగతా అందరూ యాక్టర్స్ లో చనిపోయారు. ఇది చాలా ఏళ్లగా దాచిపెట్టిన రహస్యం. ఈ నిజం తెలిసిన వాళ్ళెవరు? హెలికాప్టర్ వెళ్ళిపోవడం నిజమే, కానీ ఆ ప్రమాదంలో ఎవరు చనిపోలేదంటుంది. వాట్ ఆర్ యు సేయింగ్? ఎవరు చావలేదు. వెయిట్, ఏదేదో చెప్తోంది ఏంటి? హెలికాప్టర్ క్రాష్ లో అందరూ చనిపోయినట్టు ఈ ప్రపంచం నమ్ముతోంది. నువ్వు కొత్త కథ చెప్తావేంటి? హౌ కెన్ సమ్వన్ సర్వైవ్ దిస్ క్రాష్? అమ్మాయి అఖిల్తో మొత్తం నిజమంతా చెప్పేస్తుంది. నీతో ఎన్నిసార్లు చెప్పిందే చెప్పాలి. వాళ్ళని అక్కడే. నిక్విస్ క్రాష్ లో చనిపోలేదట. ఆయన రహస్యంగా ఒక చోట దాచుంచారు. అథ్లీట్స్ అందరికీ ట్రీట్మెంట్ ఇస్తున్నారట. ఆయన మాత్రమే ఈ పిల్లలందరికీ హెల్ప్ చేయగలరు. వేరే దారి లేదు. కానీ ఆయన మీరు మీద ఏ ఛాన్సే లేదు. ఈ ఆర్మీ ఆ నీడని కూడా తాకనివ్వదు. మీరు ప్రాణాలతో ఉండాలంటే వెంటనే మీ దేశానికి వెళ్ళిపోమంటుంది. హాస్పిటల్కి వెళ్ళాలి. Relax. తీసుకెళ్తాం. థ్యాంక్స్ మేట్, బిగ్ హెల్ప్. Won't forget this. She needs to be in the hospital. What? ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? Свободно. Что вы здесь делаете? మీరు మా దేశంలో ఏం చేస్తున్నారు? అదే మాకు అర్థం కావట్లేదు. ఇండియన్ ఎంబసీకి ఫోన్ చేయండి. నేను Вообще так మీ హనీమూన్. Почему самые опасные преступники? హనీమూన్ కొస్తే మరెందుకు మాఫియా వాళ్ళు మిమ్మల్ని తరుగుతున్నారు? И почему они украли у вас это? И что в этом происходит? పౌడర్లో ఏముంది? థ్యాంక్స్ గురు. డైరెక్ట్ గా మ్యాటర్కి వచ్చేసా. మీ సైంటిస్ట్ నిక్విస్ట్ ని మీట్ అయి దీంట్లో ఏ ఉందో నేను నిక్విస్ట్ చనిపోయి 10 ఏళ్ళు అవుతుందట. నిన్ను కూడా పైకి పంపిస్తానంటున్నారు. నిక్విస్ట్ బతికే ఉన్నాడు, అది నాకు తెలుసు. మీరే దాచారు. Вы стали интенсивно интересоваться. వచ్చిన రోజు నుంచి సెన్సిటివ్ మ్యాటర్స్ గురించి ఎంక్వైరీ చేస్తున్నారు. మీరు ఎంత దూరం వెళ్తారో చూద్దామని ఆగాను. ఫాలో అయ్యారు. ఇండియన్ ఎంబసీలో ఉన్న అశోక్ తో కలిసి అసలు మీరు దానికి ఏం మాకు ప్లాన్ సంబంధం కుట్ర లేదు, ఏం లేదు. నేను చెప్పేది వినండి. లేదంటే చేశారు? ఆయన కారు ఎందుకు పేలింది? వెంటనే ఎందుకు ఎస్కేప్ అయ్యారు? ఇంకెవరెవరు ఇందులో? Хватит! Да, ты убил Ашока, ты взорвал అశోక్ ని машину. చెప్పి కేసు ఫైల్ చేసి జైల్లో పెట్టి దానికి మనం టార్చర్ చేస్తానంటున్నారకి. నేను చెప్పేది వినకుండా ఏదేదో మాట్లాడుతున్నావేంటి? నిక్విస్ట్ చచ్చిపోయాడని అబద్ధం చెప్తావే. అతను దగ్గర రాజా 39 మంది అథ్లెట్స్ కాపాడడానికి నువ్వు ఎంత పోరాడుతున్నావు? మా దేశంలో 40 లక్షల మంది పిల్లలు ప్రతిరోజు ఈ విషయాన్ని తాగుతున్నారు. ఇలా వదిలేస్తే మా దేశంలో ఒక జనరేషన్ లేకుండా పోతుంది. ఒక ఆటం బొమ్మ భవిష్యత్తుని నాశనం చేస్తుంది. ఇదేది జరగకుండా ఆపాలి. నేను నిక్విస్ట్ ఇప్పుడే కలవాలి. అది నువ్వు తలుచుకుంటేనే జరుగు. ప్లీజ్ మా పిల్లల మీద చాలా చూపించు, అర్థం చేసుకో. సారీ, తుపాకీ నేను బెదిరించడానికి తీలేదు. నేను చెప్పేది నువ్వు ఓపికగా వినాలనే తీశాను.
ప్రాణం తీయడానికి నువ్వు ఇది ఉపయోగించుంటావు. ప్రాణాలు కాపాడడానికి నేను ఉపయోగించాను. అర్థం చేసుకో. Ты совершил большую ошибку. హద్దు మీరా. దీనికి నువ్వు ఇంతకింత అనుభవిస్తావంటున్నాను. మన పర్ఫార్మెన్స్ కొంచెం ఓవర్ యాక్టింగ్. ఇదే యాక్టింగ్. అది లోపల నుంచి వచ్చింది. Давай, вставай, вставай! Давай, шевелись! Шевелись! Hello. How is your father? I told him, you understand, you are also scientist like Ramachandran. ఓ నీ పనేనా ఇది? ముందే చెప్పుంటే పిల్లి గిడ్డంతో వచ్చేవాని And కదా. also, I like to say, you have secrets to tell us. No English. Russian. Да, Вернусь да, через мы 20 понимаем. минут. మనం మాట్లాడుకోవడానికి 20 minutes టైం ఇస్తారట. నీ నుంచి రహస్యాలన్నింటినీ తెలుసుకోమంటున్నారు. Очень опасен. బాగా డేంజరస్, రౌడీ, పోకిరి. ఈ ల్యాబ్ నుంచి బయటకు పంపొద్దు, జాగ్రత్తగా ఉండమంటున్నారు. Карпов прислал этот порошок. ఈ బాక్స్ ని కార్పో పంపించారట. మీ దేశంలో పిల్లలు దీన్ని తాగుతున్నారా? అవును, ఇందులో ఏదో ప్రాబ్లం ఉంది కదా. ఏ రకమైన టెస్ట్ చేసినా ఇందులో తప్పు బయటపడలేదు. Вы не сможете определить наличие стероидов в этом ఈ порошке. అయనైజేషన్ ఎన్హాన్సర్ యూజ్ చేస్తే తప్ప దీంట్లో ఉన్న తప్పుని కనిపెట్టే ఛాన్స్ లేదు. ఇప్పుడు చూడు, కెమికల్స్ అన్ని విడిపోయి సెపరేట్ గా కనిపిస్తున్నాయి. ఇదే ఆ ప్రమాదకరమైన స్టెరాయిడ్. ఈ స్టెరాయిడ్స్ కి అథ్లెట్స్ చావుకి సంబంధం ఉందా? Is this Vias Mage do steroids specimen of Merli? ఇదంతా డేంజర్స్ అని తెలిసి ఎందుకు అథ్లెట్స్ ఇచ్చారు? ప్రపంచ చరిత్రలో అమెరికా రష్యా పరమ విరోధులైన మా మధ్య ఎప్పుడు యుద్ధం జరగలేదు. అటామిక్ రిసర్చ్ ఒకే ఒక విషయం, స్పోర్ట్స్. ఎట్టి పరిస్థితుల్లో 92 వరల్డ్ గేమ్స్ లో అమెరికాని ఓడించి నంబర్ 1 అవ్వాలని మా దేశానికి కసిండేది. మినిస్టర్ ఆధ్వర్యంలో ఒక శక్తివంతమైన టీం తయారు చేసి అథ్లీట్స్ ట్రైనింగ్ ని పర్యవేక్షించారు. క్రీడాకారుల పెర్ఫార్మెన్స్ మినిస్టర్ ని తృప్తిపరచలేదు. మినిస్టర్ కోపంతో మమ్మల్ని అందరినీ డిస్మిస్ చేస్తానన్నారు. విజయం సాధించడానికి దొడ్డిదారి అథ్లీట్స్ అందరికీ ఉత్ప్రేరకాలు స్టెరాయిడ్స్ నివ్వడమే. కానీ అది చట్టరీత్యా తప్పు. బ్లడ్ అండ్ యూరిన్ టెస్ట్ లో బయటపడిన స్టెరాయిడ్స్ నిద్దామనుకున్నాం. ఒక మార్గం కనుక్కున్నాం. అదే ఈ ఫార్ములా. మీ దేశానికి పేరు రావాలని ఇంత పెద్ద ఫ్రాడ్ చేశారు. దీని వల్ల ఇండియాలో లక్షల మంది ప్రమాదంలో ఉన్నారు. ఈ బిందియా బెల్చాయ ప్రాబ్లమా? లేదు, ఇది మా పని కాదు. దీన్ని కనిపెట్టింది మీ నాన్నే. మనుషుల డిఎన్ఏ, పశువుల డిఎన్ఏల మీద రామచంద్ర పరిశోధనలు చేశారు. ఈ సమస్యను పరిష్కరించడానికి నేను డిస్కస్ చేశాను. సరేనని కొత్త రీసెర్చ్ చేసి మాకొక దారి చూపించారు. పశువుల డిఎన్ఏ ట్రాన్స్ప్లాంట్ చేసి దీనిని మార్చి ఒక కొత్త రకమైన సృష్టించారు. స్టెరాయిడ్స్ ని ఆవులకిచ్చి అది జీర్ణమై పాలుగా మారి బయటకొచ్చేటప్పుడు ఆ మందు శక్తి పరిపూర్ణంగా ఉంటుంది. ఏ కేసులోనూ నిషేధించిన స్టెరాయిడ్లను కనిపెట్టలేని విధంగా రామచంద్ర తయారు చేశారు. ఈ జెనెటిక్ మాడిఫైడ్ పాలను క్రీడాకారులందరి చేత రోజు తాగించారు. ఫలితం వెంటనే కనిపించింది. క్రమంగా వాళ్ళ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అయింది. ఆ రోజు మీ నాన్న ఉన్నారు. మేమందరూ ఆయన ప్రశంసలతో ముంచేశాం. 1992లో జరిగిన వరల్డ్ గేమ్స్ లో కొత్త ఉత్సాహంతో పాల్గొన్నారు. మా క్రీడాకారులందరూ చాలా గేమ్స్ లో కొత్త రికార్డుని సృష్టించారు. గోల్డ్ మెడల్స్ అన్నింటినీ సాధించారు. అమెరికాని మాత్రమే కాదు, అన్ని దేశాలను ఓడించి ప్రతి ఒక్కరికి నర్వస్ బ్రేక్ డౌన్, మెంటల్ డిసార్డర్ వచ్చినప్పుడే దీని సైడ్ ఎఫెక్ట్స్ మీకు అర్థమయ్యాయి, రైట్? అవును, ఇలా మోసం చేసే గెలిచామన్న విషయం బయట ప్రపంచానికి తెలిస్తే సాధించిన మెడల్స్ అన్నింటినీ తిరిగి లాక్కుంటారు. ఆ తర్వాత సంవత్సరాలలో వరల్డ్ గేమ్స్ లో పాల్గొనే అర్హతని రద్దు చేస్తారు. నేషనల్ షేమ్. ఈ సమస్య నుంచి తప్పించుకోవాలంటే ఈ జబ్బుతో బాధపడుతున్న రోగులందరినీ లోకం
చూపుకి దూరంగా ఉంచాలి. మా 10th ఇండిపెండెన్స్ వేడుకలలో 92వ సంవత్సరం మెడల్ సాధించిన వాళ్ళని సత్కరిస్తున్నట్టు చెప్పి అందరినీ ఒకే చోటికి చేర్చాం. కార్పో ఒక క్రూరమైన ప్లాన్ వేశాడు. అథ్లీట్స్ అందరినీ హెలికాప్టర్లో ఎక్కించి చంపేసి నిజాలన్నింటినీ దాచేద్దామన్నాడు. కానీ నేను దానికి ఒప్పుకోలేదు. మాట్లాడాను, పోరాడాను. వాళ్ళని మెడికల్ రీసెర్చ్ కి ఉపయోగించొచ్చని చెప్పి ఈ ఆర్మీ హాస్పిటల్ కి రహస్యంగా తీసుకొచ్చి ట్రీట్మెంట్ ఇస్తున్నాం. ఎవరిని నొప్పించకుండా నేను ఒక ఐడియా ఇచ్చాను. క్రీడాకారుల బదులు 39 అనాథ శవాలను హెలికాప్టర్లో ఎక్కించాను. క్రీడాకారులందరూ చనిపోయినట్టుగా సృష్టించి అడవి ప్రాంతంలో ఆ ప్లాన్ ప్రకారం హెలికాప్టర్ ని పేరు నేను ఆ క్రాష్ లో చనిపోయినట్టు సెటప్ చేసి నన్ను ఇక్కడ కార్పో దాచాడు. అందులో 28 మంది మాత్రమే ప్రాణాలతో ఉన్నారు. వాళ్ళు ఇక్కడే ఉన్నారా? వాళ్ళు నాకు చూపించండి. నో, కార్పోకి 3 అఫీషియల్స్ కి మాత్రమే ఈ రహస్యాలన్నీ తెలుసని చెప్తున్నారు. 10 ఏళ్లుగా దాచి వచ్చిన అథ్లీట్స్ ని చూడడానికి కార్పో మిమ్మల్ని అంత ఈజీగా అలర్ట్ చేయడు, చంపేస్తాడు. ఏ మంత్రం వేసేవో గానీ వాడు నిన్ను ఇంతసేపు ప్రాణాలతో వదిలేయడమే ఆశ్చర్యంగా ఉంది. అర్జెంట్ Давай, вставай, вставай! Шире! Вставай, вставай! Быстрее! Быстрее, давай, давай, быстрее! Вставай, вставай! ఎప్పుడో చనిపోవాల్సిన వీళ్ళు మేము ఇచ్చిన ట్రీట్మెంట్ వల్లే కనీసం జీవొచ్చే వాళ్ళు ఆయన. మీ నాన్న చెప్తాడు చేశాను. బార్డర్ని వదిలిపెట్టను. వేసిన వాడిని వదిలిపెట్టను. Gdzie on znają? On живет или нет? Haki, you're okay? I'm okay. I need this. చనిపోవడానికి సిద్ధంగా ఉన్న అథ్లీట్స్ కి మిగిలిన చివరి సంతోషం వాళ్ళు సాధించిన మెడల్స్ మాత్రమే. ఇది బయట ప్రపంచానికి తెలియని
యాక్టివ్ స్టెరాయిడ్స్. దీన్ని పిల్లలకి ఇవ్వడం చాలా డేంజరస్. రామచంద్ర గుజరాత్ లో ఉన్నాడు. సీఎం ఫంక్షన్ కి వెళ్ళబోతున్నట్ట. हमारे देश के महान वैज्ञानिक है. इस लक्ष्य के लिए मैंने डॉक्टर रामचंद्रन को ये विशाल जमीन दी है. 24 घंटे बिजली की सप्लाई दी है, बिना रुके पानी भी दिया है. और ये सब हमारे बच्चों के एकदम भविष्य के लिए है. ये भूमि पूजा हमारे राज्य के वारंट है आपके पास? हमारा लक्ष्य है भारत को एक सुपर पावर बनाना. ఏమైంది అక్కడ? పోలీసులు చెక్ చేస్తున్నారు సార్. लाइसेंस दिखा. लाइसेंस निकाल. हाँ चलो चलो निकलो. హలో వెంకట్, రామచంద్ర గారికి ఫోన్ ఇవ్వు. నేను వాళ్ళ అబ్బాయిని మాట్లాడుతున్నా. నాన్నగారు इधर आओ. ये कोट कहाँ मिला? गाजी से बनास गए. एले आप. वहाँ से? हाँ. हाँ. थोड़ा पानी मिलेगा. और पहचाना गया है कि बच्चों को दी जाने वाली एनर्जी ऑन ड्रिंक में स्टेरॉइड की मिलावट है. एनर्जी ऑन में जहर की मिलावट के जुर्म में पुलिस रामचंद्रन की तलाश में है. गुजरात यूनिट की पूजा के समय. अरे ये तो वही है, बदमाश कहीं के. तू ये ना वो जहर जो बनाया, धोखेबाज, कमीने, हमारे बच्चों को मारता है सड़क को. यही वो खड़ी यही है. कीड़े पड़ेंगे तुझे, कीड़े पड़ेंगे. नरक में जाएगा साला तू. अरे चप्पा मारो इसे, दीदी मारो इसे, छोड़ना मत. हमारे बच्चों ने इसका क्या बिगाड़ा था? मारो इस कमीने को, मारो. के नाम पे నాకు వెనుపోటు పడ్డావు కదా, సర్వనాశనం చేశావు కదా. కొట్టు, నన్నెంతైనా కొట్టు, నేను ఓపిక పడతాను. కానీ ఈ లోకం నిన్ను క్షమించదు నాన్న. నాకు నువ్వు ప్రాణాలతో కావాలి. సరెండర్ అవ్వు. సరెండరా? నేను అప్పచెప్తా పోలీసులకి. నేనే తప్పు చేశానా? నువ్వు చాలా గొప్పవాడివని గర్వపడ్డాను. ఇంత పెద్ద సైంటిస్ట్ అయింది ఇదేం పన్నానా? చివరికి చిన్న పిల్లలు తినే ఎనర్జీ పౌడర్ల పాపం. సైంటిస్ట్, కింగ్ ఆఫ్ జెనెటిక్స్. ఎవరా నన్ను పట్టించుకున్నారు? నా ఫైల్ తిరగేయడానికి మినిస్టర్ డబ్బులు అడిగారు.
ఏ కంపెనీ నా రీసెర్చ్ కి హెల్ప్ చేయలేదు. నీకెందుకురా ఈ పరిశోధనల్ని తరిమి కొట్టారు. అప్పుడు సగం రీసెర్చ్ లో అయిపోయిన తెల్ల పొడిని డబ్బాలో కూరాను, ఎనర్జీ ఆన్ అని నమ్మాను. ఇచ్చోళ్ళు బుర్ర తక్కువ వెదవలు, వాళ్ళ నోట్లో పెట్టాను, నమ్మేశారు. నువ్వు దేవుడిని నమ్మారు కదా నాన్న. ఎక్కడో పైలోకలా దాక్కుంటాడు దేవుడు. నాతో వాడికి పోలికేంటి? వాడిది సృష్టి, నాది ప్రతి సృష్టిరా. ఒక సూపర్ హ్యూమన్ బీయింగ్ ని సృష్టించాలనుకున్నాను. ఆ జీవి 100 ఏళ్లకు పైగా ఆరోగ్యంగా బతకాలనుకున్నాను. అలా మొదలైంది నా రీసెర్చ్. ఎనర్జీ ఆన్ హార్వెస్టర్. నువ్వు దేవుడిని నమ్మారు కదా నాన్న. ఎక్కడో పైలోకలా దాక్కుంటాడు దేవుడు. నాతో వాడికి పోలికేంటి? వాడిది సృష్టి, నాది ప్రతి సృష్టిరా. ఒక సూపర్ హ్యూమన్ బీయింగ్ ని సృష్టించాలనుకున్నాను. ఆ జీవి 100 ఏళ్లకు పైగా ఆరోగ్యంగా బతకాలనుకున్నాను. అలా మొదలైంది నా రీసెర్చ్. ఎనర్జీ ఆన్ రీసెర్చ్ లో మొదటి స్టెప్. దాని అమ్మకం వల్ల వచ్చిన డబ్బే మిగతా రీసెర్చ్ కి పనికొచ్చింది. అందుకని అమ్మాయికులైన చిన్నల మీద రీసెర్చ్ చేస్తావా? ఒక తరం మొత్తం నాశనం అయిపోతుంది. ఈ సొసైటీయే నా రీసెర్చ్ ల్యాబ్ రా. సైడ్ ఎఫెక్ట్స్ లేని పరిశోధనలు ఎక్కడుంటాయరా చెప్పు. అంతం ఉన్న చోటే ఆరంభం ఉంటుంది. కోట్లాది మంది బాగుండాలంటే 1,00,000 మంది చావడంలో తప్పే ఉందిరా. చస్తే చావని. నీలో ఉన్న సైంటిస్ట్ ఎప్పుడో చచ్చిపోయాడు నాన్న. నీకు పిచ్చి పడింది. ఇప్పుడు నువ్వు ఒక సైకోవి. హలో హలో పోలీస్. హలో హలో కంట్రోల్ రూమ్. కనెక్ట్ మీ టు కమిషనర్ ప్లీజ్. హలో కెన్ యూ హియర్ మీ? హలో. నా ఇన్నేళ్ల శ్రమని కళని నాశనం చేసేవే నువ్వు సైకోవికా? కన్నమ్మ బిడ్డల్ని చంపమంటుందని సైన్స్. నువ్వు ఒక తండ్రి వేణా. ఎవరన్నారా నేను మాత్రమే నీ అబ్బనని? మీ అమ్మ చెప్పిందా? నాతో కలిపి 10 మందికి పుట్టిన వాడివిరా. మై డియర్, మొత్తం 10 మంది నాన్నలు నీకు. ఏంటి? ఎస్, నీ శరీరంలో ఉన్న ప్రతి ఒక్క సెల్లో 10 మంది వ్యక్తిత్వాలు ఉన్నాయిరా. ఫర్ ఎగ్జాంపుల్ సచిన్ టెండూల్కర్, ఇళయరాజా, చెస్సానంద్, ఎన్టీఆర్, చిరంజీవి, వివేకానంద, మైకిల్ జాక్సన్, ఎక్సెట్రా ఎక్సెట్రా. ఇంతమంది శక్తి తెలివితేటలతో ఒకరిని సృష్టించాలంటే ఆ దేవుడు వల్ల కాదు, నా వల్లే అవుతుంది. జెనెటిక్స్ వల్లే కుదురుతుంది. బేబీ డిజైనింగ్. నువ్వు ఉట్టి ఎక్స్పెరిమెంటల్ పీస్. పనికి రాని వేధావలో పుట్టినప్పుడే కవలలుగా అంటుకొని పుట్టి నన్ను మోసం చేశాడు. నేను సృష్టించాలనుకున్న పిల్లడు పుట్టనే లేదు. You are a flop, a failure, a failed test tube baby. ఏ సైంటిస్టు తన ఓడిపోయిన డిజైన్ ప్రపంచానికి చూపించను. ఆ రోజు మిమ్మల్ని చంపేసి ఉండాల్సింది. ప్రాణాలతో వదిలేశాను. ఆ చెత్త నా కళ్ళ ముందే పెరిగి ఇప్పుడు నన్నే నిలదీస్తోంది. ప్రేమ, అఫెక్షన్, ఈ బంధం అబద్ధమా? నాటకమా నాన్న? రే, కుక్కను కూడా ప్రేమతో పెంచుతాం. ఒళ్ళో కూర్చోబెట్టుకుంటాం. బిస్కెట్ ఇచ్చి బుచ్చగేస్తాం. ముద్దులు పెడతాం, నాకనిస్తాం. కానీ అదే కుక్క మనల్ని కరవడానికి వస్తే కొట్టి తప్పట్లే. కుక్కలు నాన్న, కుక్కలు. రే, కుక్కకి తిన్న విశ్వాసం ఉంటుందిరా, కానీ నీకు నేను తప్పించుకోవాలి.
ఈ దేశం వదిలి పారిపోవాలి. ఒరేయ్! ఆగరా! ఆగరా! నాన్న నేను 10 మందికి పుట్టుండొచ్చు. నా ఒంట్లో ప్రతి సెలలోనూ రామచంద్రుని మృగ యొక్క వారసత్వం 10లో ఒకటిగా ఇంకా మిగిలే ఉంది. ఆ మృగం చెప్తోంది నిన్ను ఇప్పుడు వదిలేసి పొమ్మని. వెళ్ళకరా! ఒరేయ్! వదిలి వెళ్ళకరా! రక్షించు! चलो जाओ, उधर जाके सब देखो. जी साहब. सब आ गया सब. यहाँ तो सिर्फ चूहे ही चूहे हैं. గుజరాత్ లో ఒక పాడుపడ్డ గుహలోంచి దుర్వాసన వస్తోందని సమాచారం అందుకున్న పోలీసులు వెళ్లి చూడగా అక్కడ పడి ఉన్నది పరారీలో ఉన్న రామచంద్ర మృతదేహమని తెలిసింది. ఎనర్జీ భవిష్యత్తు తరానికి మంచి జరగాలని పోరాడిన అఖిల్ ని రాష్ట్రపతి అభినందించారు.